ఒక మహాశక్తి క్షేత్రంలో మనం అందరం ఇవాళ ధ్యానం చేసుకుంటున్నాం. మనలోకి మనం ప్రవేశిద్దాం. వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకొక 3 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చుందాం. మన శ్వాసే మన గురువు. మన గురువుతో మనం కూర్చుందాం. బీ విత్ యువర్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ బ్రెత్. Thirty seconds. శ్వాస మీద ధ్యాస. ఓన్లీ బ్రెత్, ఓన్లీ బ్రెత్, ఓన్లీ బ్రెత్. ఉన్నది ఒకే ఒక్క ధ్యానం, శ్వాస మీద ధ్యాస. నెమ్మదిగా మీ 2 అరచేతులు కళ్ళపై ఉంచుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా చేతులు 2 తీసివేస్తూ హాయిగా కళ్ళు తెరుద్దాం. ఒకసారి ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం. చేతులు పైకి ఎత్తి గట్టిగా కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ ధ్యాన మహాయాగం 2024. పిరమిడ్ మాస్టర్లందరికీ ఎన్నో పండుగలు ఉంటాయి, కానీ పిరమిడ్ మాస్టర్కి మటుకు ఏం పండుగ ఉంటుంది? ధ్యాన మహాచక్రం, ధ్యాన మహాయజ్ఞం, ధ్యాన మహాయాగం, మహిళా చక్రం. సో మళ్ళీ మన పండుగలోకి వచ్చేసినాం, మన పుట్టింటికి వచ్చినాం, అవునా కదా? మన యొక్క ప్రోగ్రాం పేరు ఒకసారి నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి అందరూ. ట్రూత్ ఫర్ యూత్. యువత కోసం సత్యం. సత్యం కోసం ఎవరు లేకుంటారండి, సత్యం కోసం ఎవరు లేరు. సత్యమే మనందరి కోసం ఉంది. ఇది పిఎస్ఎస్ఎం యూత్ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు పత్రిజీ గారు ఇచ్చినటువంటి నేమ్. అందుకని ఇక నుంచి కడతాల్లో జరగబోయే ఏ యూత్ కార్యక్రమం అయినా ఒక పేరు మీద, బ్రాండింగ్ పేరు మీద మనము ఇక నుంచి కండక్ట్ చేసుకుంటాం. దాని పేరేం పేరండి? మళ్ళొకసారి ఫైనల్ గట్టి ఒకసారి. ఇప్పుడు మనం ఏ ప్రోగ్రాంలో ఉన్నాం? సో ఈ ట్రూత్ ఫర్ యూత్ రేపటి నుంచి కూడా 9:30కు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. సో మనందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేద్దాం. ఇక్కడ ప్రాక్టికల్ సెషన్స్ మధ్యాహ్నం గురించి ఒకటి చెప్తాను. మధ్యాహ్నము మీకు విజువలైజేషన్ టెక్నిక్లు, అఫర్మేషన్ టెక్నిక్లు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ప్రాక్టికల్ సెషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్, రకరకాల ప్రాక్టికల్స్ అన్నీ 1 గంట సేపు ఉంటుంది. ఆ తర్వాత 3 ప్యానెల్ డిస్కషన్స్ కోసం ఇక్కడ కూర్చుంటారు సీనియర్ మాస్టర్లందరూ. ఆ సీనియర్ మాస్టర్లకు మీరు ఏ క్వశ్చన్ అందించినా సరే దానికి ఆన్సర్ ఇక్కడే తక్షణం పొందుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో నుంచి ఈ ప్రోగ్రాం గురించి విందాం. ఆనంద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ రాము మాస్టర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సరిపోవు అస్సలు. థ్యాంక్ యూ. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి కారణం ముఖ్యంగా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ కె విజయభాస్కర్ రెడ్డి గారు మరియు ఇతర ట్రస్ట్ సభ్యులందరూ. ఈ సందర్భంగా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి మనందరం మన కృతజ్ఞతలు మనం తెలియజేద్దాం. వారికి ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నిటికంటే ముందుగా మన గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలంటే మనం ఫస్ట్ తెలియజేసుకోవాల్సింది పత్రి సార్కి. ఎందుకంటే అసలు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఆయన. సార్ యొక్క ఆలోచనను దాన్ని ఈ భూమండలం ఉన్నంతకాలం తీసుకెళ్ళడానికి ఒక 4 దానికి పూనుకున్నారు. ఎవరయ్యా ఆ 4 అంటే ఆ మాస్టర్ పేరే నాగేంద్ర, ఆ మాస్టర్ పేరే విశ్వనాథ్, ఆ మాస్టర్ పేరే రాము మాస్టర్, ఆ మాస్టర్ పేరే ఆనంద్ మాస్టర్.
ఈ 4 పిల్లర్స్కు గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగడానికి పత్రి సార్ హరిహర కళాభవన్లో ఒక యూత్ ప్రోగ్రామ్ నాకు కావాలయా ఒకటి చేయండి అని చెప్పారు. అప్పుడు మేమందరం కలిసి దాన్ని అంగరంగ వైభవంగా చేసాం. ఆ చేసినప్పుడు దాని యొక్క క్రియాశీలకమైనటువంటి పాత్ర మన నవకాంత్ మాస్టర్ పోషించారు. ఒకసారి నవకాంత్ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అక్కడ స్టార్ట్ అయింది, అది హరిహర కళాభవన్లో స్టార్ట్ అయింది. సరిపోతాయా నవకాంత్ మాస్టర్కి చప్పట్లు? గట్టి కొడదాం. అలాగే ఆ సమయంలో బాగా వర్క్ చేసిన వాళ్ళు ధ్యాన విద్యార్థి శ్రీనివాస్ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ రోజు స్టార్ట్ అయింది. 2017లో మళ్ళీ ఇదే టీమే ధ్యాన విద్యార్థి మహాచక్రం 4 రోజులు మెయిన్ స్టేజ్ మీద అంగరంగ వైభవంగా పత్రి సార్ సమక్షంలో చేసాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యాన విద్యార్థి మహాచక్రానికి. లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరంలో అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ ఆ యొక్క పేరుతో ఇదే స్టేజ్ మీద ఇదే ప్రాంగణంలో అంగరంగ వైభవంగా పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్స్ అందరూ మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క జ్ఞానంతో అద్భుతంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ కార్యక్రమానికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఈసారి మామూలుగా ఏదైనా ఎపిసోడ్ చేసినప్పుడు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 అని వస్తుంటాయి ఎపిసోడ్లు. అలానే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అయిపోయింది. ఇది సీజన్ 4లో ఉన్నాం. ఈ సీజన్ 4 పేరు ఏం పేరు అంటే ఎందుకో వినిపించట్లేదేంటి? అస్సలు వినిపించట్లేదేంటి? ట్రూత్ ఫర్ యూత్. దాని పేరు ట్రూత్ ఫర్ యూత్. ఈ ట్రూత్ ఫర్ యూత్ అన్నది ఈ సంవత్సరం నుంచి ఇదే పేరు మనం కంటిన్యూ చేస్తాం. ట్రూత్ ఫర్ యూత్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 పోతూనే ఉంటాయి. అది హనుమంతుని తోకలాగా. ఓకే, సో దానికి ఈ వేదిక మనకు అద్భుతంగా కుదిరింది. దానికి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షిస్తున్న మీకు, టీవీ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొంటే మీరు ఎంతో బెనిఫిట్ అవుతారు. థియరీ చెప్తూనే ఉంటారు, ఏ థియరీ మాట్లాడతారో దాని ప్రాక్టికల్స్ కూడా చేయిస్తారు మీతోటి. మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చి మీరు అడిగి తెలుసుకోవచ్చు. మీకు కౌన్సిలింగ్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా, వాట్ ఎవర్ మీ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, మీరు వచ్చి ఇక్కడ మాస్టర్లతో మాట్లాడవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఎస్పెషల్లీ ఫర్ యూత్. యువత ఒకరే కాదు, ఎవరికైనా కానీ వారి యొక్క ప్రాబ్లమ్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఇక్కడ ఈ ప్లేసు. కాబట్టి ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటే బాగుంటుంది, పరోక్షంగా కంటే కూడా. ఈసారి ఈ కార్యక్రమం 2024 డిసెంబర్ మనం ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగం ప్లేస్లో మనం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ కుర్చీలు వేసిన వాళ్ళకి, స్టేజ్ అరేంజ్ చేసిన వాళ్ళకి, ఏర్పాట్లు చేసిన వాళ్ళకి, మనకు ఫుడ్ పెడుతున్న వాళ్ళకి, అకామిడేషన్ అరేంజ్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళకి. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఈ సంవత్సరం నుంచి మనం మరింత ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఓకే, మన ముందు ఒక గొప్ప స్పీకర్ మన ముందు ఉన్నారు, మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్. సో ఆయన్ని మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకునే ముందు 2 పిల్లర్స్ మాట్లాడాయి, 3వ పిల్లర్ మాట్లాడాలి. నాగేంద్ర. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యూత్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. యూత్ అంటే వయసుతో సంబంధం లేకుండా, శరీరానికి ఎంత వయసు వచ్చినా కూడా నేను యూతే, నేను ఏదైనా చేయగలననే ఆ కాన్ఫిడెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు యువతే. కాబట్టి ఈ రోజున ఎవరైతే చిన్న వయసులోనే యువతగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితంలోనికి ధ్యానం వస్తుందో ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బంగారుమయమై తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువతకి
ఆ యొక్క సత్యాన్ని అందించాలి, ఆ యొక్క ధ్యానాన్ని అందించాలి. ప్రతి ఒక్కరిని ఒక వివేకానందుల్లాగానో, ఒక ఆదిశంకరాచార్యులాగానో, ఒక రమణ మహర్షిలాగానో తయారు చేయాలనేదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గొప్ప సంకల్పం. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నువ్వు డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, లేకపోతే ఇంజనీర్ కావాలన్నప్పుడు ఇవన్నీ చేయడానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులు ఏందయ్యా అంటే ఒక జీసస్ క్రైస్ట్ కావాలి, ఒక బుద్ధుడు కావాలి, ఒక మహావీరు కావాలి, ఒక ప్రవక్త కావాలి అని చెప్పారు. మరి అలాంటి ప్రవక్తలు, అలాంటి మహావీరులు, అలాంటి వివేకానందులు ఎక్కడి నుండి రావాలి? ప్రపంచంలో చాలామంది చెప్తుంటారు ప్రపంచం మారాలి, ప్రపంచం మారాలి అని చెప్పేసి. మనం మారితే ఖచ్చితంగా ప్రపంచం మారి తీరుతుంది. మనం మారకుండా ప్రపంచం మారాలంటే ఎప్పటికీ మారదు. ఏదైనా మనతోనే మొదలవ్వాలి. కాబట్టి ఆ యొక్క సత్యం ఎప్పుడైతే అవగతం అవుతుందో అప్పుడు మాత్రమే మనం నిలబడగలుగుతాము, ఆ సత్యాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ గొప్ప సంకల్పంతోనే ఇక్కడ ఉన్న యూత్ ఎవరైతే సత్యాన్ని తెలుసుకుని సత్యం కోసం నిలబడ్డవాళ్ళు, ఇక్కడంతా సత్యాన్ని తెలుసుకోవాలి. ట్రూత్ ఫర్ యూత్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు యూత్ ఫర్ ట్రూత్ అవుతాం. మనమే మళ్ళీ సత్యాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి మనమందరం ఫస్ట్ ట్రూత్ ఫర్ యూత్ అనే ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా ఇక్కడ వచ్చే గ్రాండ్ మాస్టర్ ఉమామహేష్ గారికి గట్టి క్లాప్ చేద్దాము. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఉమామహేష్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఉమామహేష్ గారితో కలిసి ఎంతో జర్నీ చేస్తూ ఆయన ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఒకప్పుడు నాకు స్టేజ్ ఎక్కి మైక్లో మాట్లాడడం అంటే చాలా ఫియర్. అది నేను ధైర్యం చేసినా కూడా 2 నిమిషాల తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి అలాంటి గ్రాండ్ మాస్టర్స్తో జర్నీ చేసే అవకాశం నాకు PSSM ద్వారా కలిగింది. ఆ తర్వాత ఎంతో నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ ఉమామహేష్ గారిని మనం ఈ రోజున ఇలా చూస్తున్నాము. ఆయన యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో బాత్రూమ్ దగ్గర నుండి ఆయన మొదలయ్యారు. అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పెద్ద ఏసీ రూమ్లో ఉండేవారు. ఇక్కడికి వస్తే బాత్రూమ్ దగ్గర బాత్రూములు కడిగిస్తూ ఒక మట్టి మనిషిలాగా, మట్టిలో మాణిక్యం ఆయన. ఒకసారి ఆయన గట్టి క్లాప్ చేద్దాం. ఆయన్ని చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉండాలి. సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉంటాడో నేను చూశాను. ఇక్కడ గ్రౌండ్కి వచ్చి ధ్యానమాల చక్రంలో వర్క్ చేసినప్పుడు ఎలా ఉండాలో నేను చూశాను. ఆ ఉమామహేష్ గారైనా ఈ ఉమామహేష్ గారు అనేలాగా ఆయన పనిచేస్తుండేవాళ్ళు. ఎప్పుడు నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా జర్నీ చేస్తూనే ఉండేవాళ్ళు. మరి ఆయన ఆ యొక్క స్ఫూర్తి ఆయనకు పత్రిజీ అయితే అలాంటి స్ఫూర్తి మాకు ఆయన కలిగించారు. ఈ రోజున ఆయన మరి ఎంతోమందికి స్ఫూర్తి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సేవ చేయడమే కాకుండా మరి ఇప్పుడు విభిన్నమైన పద్ధతిలో భిన్నంగా ఆలోచించు బుక్ ద్వారా PSSMలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు ఆయన. ఇప్పుడు వరకు పత్రిజీ బుక్ కూడా ఎక్కడ ఫ్రీగా దొరకదేమో, కానీ ఉమామహేష్ గారి బుక్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగానే దొరుకుతుంది. ముక్కుసూటిగా నేను ఎవరేమన్నా అనుకొని నాకులాగానే జీవిస్తా అని జీవిస్తూ చూపించిన వ్యక్తి, మొదటి వ్యక్తి PSSMలో పత్రి సార్ అయితే, అలా చూసిన మరో వ్యక్తి నేను ఉమామహేష్ గారు. అలా జీవించడమే కాదు, నేనంతే అనే ఒక బుక్ కూడా రాశారు ఆయన. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉమామహేష్ గారు రాసిన ప్రతి పుస్తకం చదివి తీరాల్సిందే. ఈ రోజున ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ వీక్ డేస్ అంతా కూడా ఆఫీస్కి వెళుతూ సాటర్డే సండే వచ్చిందంటే ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు. ఒకసారి ఈస్ట్ గోదావరి అంటారు, ఒకసారి వెస్ట్ గోదావరిలోనూ, ఒకసారి వైజాగ్లోనో, లేకపోతే ఒకసారి తిరుపతిలోనో. అంటే వీక్ డేస్ అంతా కూడా వర్కింగ్లోనే ఉంటూను వీకెండ్స్ రెస్ట్ లేకుండా అంతా తిరుగుతూనే ఉంటారు. మరి మాలాంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తినిచ్చి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు ఈ కార్యక్రమం మీతో మొదలవడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది. అట్ ది సేమ్ టైం అనేక కారణాల వల్ల ఈ ప్రోగ్రాం డిలే అయినప్పటికి కూడా మీరు మాకు ప్రోత్సహిస్తూనే పర్లేదు, ఏమవదు అని చెప్పేసి మమ్మల్ని మరింత ముందుకు నెట్టే ప్రయత్నం చేసిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ప్రపంచాన్ని మనకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టి క్లాప్ చేసుకుందాము. అదేవిధంగా PSSM మూమెంట్లో ఉన్న యువతని ప్రోత్సహిస్తూ
ఈ రోజున మాకు ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని, ఒక ప్రెమిసెస్ని ఇచ్చి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని అందించి మమ్మల్ని మరింత గొప్పగా ఎదగడానికి కారకులవుతున్నటువంటి ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ విజయభాస్కర్ రెడ్డి గారికి, తర్వాత ట్రస్ట్ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత విశ్వ గారు, పైమా ఎంతమంది ఉన్నారండి? పిరమిడ్ యూత్ ఫర్ అహింస, మెడిటేషన్ అండ్ అహింస. మరి ఈ యొక్క విభాగాన్ని ఈయన ఎంతో స్ఫూర్తిదాయకంగా అందరికీ స్ఫూర్తిగా నిలిచేలాగా యువతని ప్రోత్సహిస్తూ, యువతకి ధ్యానాన్ని, శాకాహార యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా విస్తృతమైన ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఆయన మాటల్లో మనము మెసేజ్ని తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి థ్యాంక్స్ చెప్తానండి నేను. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ పత్రి సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బిఫోర్ మెడిటేషన్ ఎనీ యంగ్స్టర్ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ, మనం ఒక లైఫ్లో ఏ పాత్ చూస్ చేయాలంటే దానికి మెయిన్ రీజన్ ఈజ్ మెడిటేషన్. సో ధ్యానం ద్వారానే సకలము సాధ్యము అని చెప్పిన ఏకైక గురు పత్రిజీ. నా లైఫ్లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ మెడిటేషన్ ద్వారా జరిగింది. సో దాన్ని ప్రతి యంగ్స్టర్స్కి స్ప్రెడ్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే పైమాలో మేమంతా కలిసి సేవ చేస్తున్నాము. సో జస్ట్ ఒక ఫార్ములా చెప్తాను, విచ్ ఐ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ పత్రి సార్. స్పిరిచువాలిటీ ఈజ్ అ రూట్, ఫిజికాలిటీ ఈజ్ అ ఫ్రూట్. సో మనం స్పిరిచువల్గా ఎంత అండర్స్టాండింగ్ తెలుసుకుంటామో మన ఫిజికల్ లైఫ్ అంత అద్భుతంగా జీవించవచ్చు. సో ఆ స్పిరిచువల్ డెప్త్ని తెలుసుకోవడం కోసం ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ట్రూత్ ఫర్ యూత్ అనేది. సో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇక్కడ వచ్చి ఈవెంట్ని కంప్లీట్గా విజ్డమ్ని తీసుకొని మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మరొకసారి అన్ని మాస్టర్స్కి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, మనం హిమాలయాల్లో ఒక గురు పరంపర ఉంది. అందులో ముఖ్యులు మహావతార్ బాబాజీ. ఆయన శిష్యుడు లాహిరి మహాశయ. లాహిరి మహాశయ శిష్యులు యుక్తేశ్వరగిరి. యుక్తేశ్వరగిరి శిష్యులు ఎవరు? పరమహంస యోగానంద గారు. వాళ్ళు నలుగురు ఈ భూమండలాన్ని ఎనర్జీతో అద్భుతంగా కొన్ని అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఓకే, అలానే పిఎస్ఎస్ఎంలో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఒక నలుగురు యువకులు. ఓకే, ఈ నలుగురు యువకులు కలిసి ఈరోజు ఈ యొక్క యజ్ఞానికి కారణమయ్యారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, నలుగురు కలిస్తే ఏవైనా చేయొచ్చు. ఒకప్పుడు మేము చదువుకునే పిల్లలం మేము. ఓకే, చదువుకునే పిల్లలం మేము. నేను 8th క్లాస్లో ధ్యానం నేర్చుకున్న. పత్రి సార్ వచ్చి ధ్యానం నేర్పిస్తే మా స్కూల్లో. ఈరోజు ఆ పత్రి సార్ యొక్క జ్ఞానము, ఆ అబ్బాయి ఏమయ్యాడంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు, MD అయ్యారు. ఈ అబ్బాయికి ధ్యానం నేర్పిస్తే ఈ అబ్బాయి ధ్యాన ధర్మ అనేటువంటి ఆశ్రమానికే ఫౌండరు, చైర్మన్ అయిపోయారు. ఈరోజు ఎంత వర్క్ చేస్తున్నారో రాము మాస్టర్ అండ్ వాళ్ళ యొక్క టీం, దాదాపు 100 మంది టీము ఈరోజు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. ఈరోజు ఎంటైర్ భూమండలానికి వరల్డ్ వైడ్గా ఒక యాప్ రెడీ అవుతోంది. ఆ యాప్ దట్స్ మోర్ పవర్ఫుల్ యాప్ అనమాట. అది కొన్ని కోట్ల రూపాయలతో తయారవుతుంది యాప్. మెడిటేషన్ని ఏ భాషలోనైనా మనం అవతల వ్యక్తికి స్ప్రెడ్ చేయొచ్చు. అలాంటి యాప్ తయారు చేస్తున్నారు. పత్రి సార్ అందించినటువంటి జ్ఞానం నేర్చుకున్న ఒక అబ్బాయి. ఇంకొక అబ్బాయి విశ్వనాథ్, పైమాకే ప్రెసిడెంట్ ఆయన. ఒకప్పుడు సార్ దగ్గర నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానం ఇప్పుడు పైమా ప్రెసిడెంట్ అయిపోయింది. అది గట్టిగా చప్పట్లు కొడదాం విశ్వనాథ్కి. అలానే గురుస్థాన్ అంటే నాగేంద్ర అంటే గురుస్థాన్కి ఫౌండర్ అండ్ చైర్మన్ అయిపోయారు. ఒకప్పుడు సార్ దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానము ఈరోజు ఎన్నో ధ్యాన కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తుంది. ఆ జ్ఞానం మాస్టర్స్, నలుగురు కలిస్తే ఏమైనా చేయొచ్చు ఈ భూమండలాన్ని. ఇలాంటి నలుగురికి నాయన మీరు పని బాగా చేస్తున్నారు, అప్పుడప్పుడు కొంచెం నాతో పాటు టైం స్పెండ్ చేయండి, రండి ప్రకృతిలోకి అంటూ ప్రకృతి ఉమామహేష్ గారు మమ్మల్ని గైడ్ చేస్తుంటారు. ఈ సందర్భంగా ప్రకృతి ఉమామహేష్ గారిని స్టేజ్ మీదకు సాదరంగా ఆహ్వానించుకుందాం.
భిన్నంగా ఆలోచించు నేనింతే పుస్తకాల రచయిత అండ్ ముఖ్యంగా మా అందరికీ నాగేంద్రకు కావచ్చు, విశ్వనాథ్కి కావచ్చు, లేకపోతే నవకాంత్కి కావచ్చు, రాముకు కావచ్చు, నాకు కావచ్చు, మా టీం అందరికి ఎప్పుడు నేనున్నాను, నేను విన్నాను అని ఎప్పుడూ తన యొక్క సపోర్ట్ని, తన యొక్క గైడెన్స్ని మాకు ఎప్పుడు అందజేస్తుంటాడు. ఈరోజు మేము ఇలా నిలబడడం అన్నది చాలా ఆనందంగా ఉంది. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ, బ్యూటిఫుల్, ఒక అద్భుతమైనటువంటి చర్య ఇది. ఒకసారి ఈ టీంకి గట్టిగా చప్పట్లు కొడదాం. భవిష్యత్తు తరాలు చెప్పుకుంటాయి, ఇలా ఒక 5 మంది ఉంటే వాళ్ళు ఈ 5 మంది ఎన్నో అద్భుతాలు చేశారు ఈ భూమి మీద అని. సో అలాంటి కార్యక్రమాలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ టీం గురించి, ఇప్పుడు జరుగుతున్న ఈ మూమెంట్ గురించి 2 మాటలు. మన పిరమిడ్లో వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ఒక్కరు మాట్లాడితేనే ఆ తర్వాత ఇంకొకరు మాట్లాడడానికి ఏమి ఉండదు. నలుగురు మాట్లాడారు. ఇక్కడ ఇప్పుడు పిల్లర్స్ అయ్యారు. ఒకప్పుడు పిల్లలుగా నేను చూశాను ప్రత్యక్షంగా. ఆనంద్ చెప్పినట్టు ఇంత ఉండేవాడు, ఇంత. నాకు బాగా గుర్తుంది. ఆనందంగా అంతవరకు చూడలేదేమో. అదే వయసులో నవకాంత్ చూశాను, 7th క్లాస్ పిల్లోడు, నిక్కర్ వేసుకొని వాళ్ళ నాన్నతో పాటు వచ్చేవాడు. ఆ తర్వాత ఈ పిల్లలంతా వచ్చారు. నాకు ఎప్పుడు అంటే వయసులో పెద్ద డిఫరెన్స్ లేకపోయినా అంటే నా కొడుకులాగా అనిపిస్తుంటాను. తండ్రి కొడుకుల బంధం లాగా ఎప్పుడు ఉండేది అనమాట. అన్నదమ్ముల బంధం ఉంటారు, పెద్దన్న చిన్న తమ్ముళ్ళు, ఆ టైప్లోనే ఉంది మొదటి నుంచి. పత్రి సారు పని అయితే చాలు మేము వచ్చేస్తాం అనే టైప్. చూడ్డానికి ఇక్కడ 4 కనబడుతున్నారు, ఇంకా కొద్దిమంది ఇక్కడ రాకపోయి ఉండొచ్చాము ఈరోజు. చాలామంది మన దగ్గర. అసలు పిరమిడ్ సొసైటీ అన్నది మొదలయ్యిందే యువత నుండి, అందులో ఏ డౌటు లేదు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. పత్రిసార్ దగ్గర 95 ఆ ప్రాంతంలో నేను వెళ్ళాను. అంతా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్వి, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, అంతా పిల్లలమే. మ్యాక్సిమం ఇలాగే ఒక 10-15 మంది ఉండేవాళ్ళం. మా జనరేషన్ తర్వాత అంటే మొదటగా న్యూటన్ గారు, యుగంధర్ గారు, పాల్ గారు, వాళ్ళ జనరేషన్ అయితే. ఆ తర్వాత 2nd జనరేషన్ అది పత్రిసార్ దగ్గర పిల్లల్లో. ఆ తర్వాత 3rd జనరేషన్. ఈరోజు ఈ సొసైటీ ఇలా ఉంది అంటే నో డౌట్ 2,00,000% యువత 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 యువత. పిల్లర్స్ మొదటగా యువత, ఆ తర్వాత పిల్లల్ని ఆదర్శంగా తీసుకొని, అంటే మాలాంటి పిల్లలు నన్ను 21 ఇయర్స్ ఏజ్లో సార్ మౌన డిస్టిక్ ఇన్ఛార్జ్ చేశారు. అప్పుడు ఈ అబ్బాయి ఇక్కడ కనపడ్డాడు, 99లో కనపడ్డాడు. అప్పుడు డిగ్రీ చదువుతున్నాడు, వచ్చాడు. ఏది చేయాలన్నా సరే ఒక 100 మందిని వేసుకొచ్చేవాడు. అప్పుడే ముఠా మేస్త్రి. ఇక్కడ కాదు, జమ్మూ కాశ్మీర్లో ప్రోగ్రామ్ చేస్తాడంటే ఓకే సార్, అలాగే సార్. 100 మంది ఓకే సరిపోతారా, 200 మంది సరిపోతారా. షిరిడీలోనా, ఢిల్లీలోనా, బాంబేలోనా డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, షర్ట్ ఉందా, ప్యాంట్ ఉందా, ఏమీ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి డబ్బులు లేవు. డబ్బులకు అతీతంగా మన దగ్గర 100 రూపాయలు ఉంటే మనం 10 రూపాయలు పని చేస్తాం, 100 రూపాయలు ఉంటే 1 కోటి రూపాయలు పని చేస్తే వీళ్ళంతా. మొన్న ఆ మధ్యకాలంలో ఒకసారి ఫోన్ చేస్తారు, ఇట్లా గురుస్థాన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు భయం వేసింది, ఎట్లా చేస్తున్నా. అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటాను, ఎలా చేస్తున్నావు, అది ఎలా సాధ్యం అవుతుందని. నాకే భయం వేస్తుంది. 30 ఏళ్ళైనా నాకు ఏమవుతుంది వాళ్ళలో నేను చూస్తే అసలుకే భయం వేస్తుంది. మన అమెరికా పోయిస్తే గంటకు ఒక స్టేట్ పేరు చెప్తున్నాడు. నేను 2 సంవత్సరాలు ఉంటే ఎన్ని స్టేట్లు తిరిగానో ఆయన నెలలో తిరిగి వచ్చేసాడు. నెలలో. ఇండియాలో కాదు, అమెరికాలో. ఈ పిల్లోడేమో ఆడ పిరమిడ్ల మీద పిరమిడ్లు గంటకు పెడతానే ఉంటాడు. నాకు ఆశ్చర్యం అవుతాడు. అప్పుడప్పుడు వీళ్ళని చూసి అప్పుడప్పుడు అడుగుతుంటా, నేను కూడా ఇలా చేయాలంటే ఏం చేయాలి. నాగేంద్ర ఫోన్ చేశాడు, నేను కూడా ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేద్దామని అనుకుంటున్నాను, నాకు కూడా ఏమైనా సలహా ఇస్తారని అడుగుతున్నా. అప్పుడప్పుడు తిడుతుంటాను ఆనందని అయితే, కొంచెం పడుకోని ఆయన, కొద్దిగా రెస్ట్ తీసుకోండి. రెస్ట్లెస్గా నిద్ర లేదు, ఆహారం లేవు. చాలాసార్లు కొద్దిగా మీకోసం మీరు కలం కేటాయించుకొని కొద్దిగా పనులు పక్కన పెట్టండి. లేదన్నా, మొన్న కూడా అన్నా, లేదన్నా పని అయితే చాలు మనకి, పనిలోనే నిద్ర. పని చేస్తూ చేస్తూ కళ్ళు తెరుచుకొని నిద్రపోతారేమో వీళ్ళంతా. సో ట్రూత్ ఫర్ యూత్ అన్నది ఈరోజు మళ్ళీ కొత్తగా స్టార్ట్ కావడం, అంటే కొత్త పేరుతో. అంతకుముందు యూత్ ఫర్ ట్రూత్ ఉంది. ఈరోజే అంటే ఈ రోజు నుంచే మనం ట్రూత్ ఫర్ యూత్ అనేది మొదలుపెట్టినాం. ఈ ఆలోచన నాకు మొన్న లాస్ట్ బుద్ధ పౌర్ణమికి వచ్చి ఆల్రెడీ నేను జూమ్లో స్టార్ట్ చేశాను, ఫిజికల్గా ఆన్లైన్ క్లాసెస్ అన్నీ స్టార్ట్ చేశాను. లాస్ట్ టైం మన రాము ఫోన్ చేసినప్పుడు టైటిల్ ఏమనుకుంటున్నారు సార్ మీ క్లాస్కు అంటే ట్రూత్ ఫర్ యూత్ అని చెప్పి, ఇదేదో బాగుంది, ఇదే కంటిన్యూ చేసేద్దాం కన్ఫామ్ అని మొత్తం ప్రోగ్రామ్కే పెట్టేశాడు, కబ్జా చేశాడు. నా టైటిల్ నేను కాపీ కొట్టాడు,
నువ్వు ఆయన కొట్టింది ఆయన కూడా కొట్టాడా? నాకు అడగకుండా కాపీ కొట్టిస్తారు చెప్పారనుకోండి. కానీ ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. ట్రూత్ ఫర్ యూత్ అంటే యువత తెలుసుకోవాల్సిన సత్యము. ఏదో వీళ్ళందరూ ముందు తెలుసుకున్నారు, ఆ తర్వాతనే సెకండ్ లెవెల్కి వచ్చారు, లెవెల్ 2కి వచ్చేసారు ఇప్పుడంతా. వీళ్ళు యూత్ ఫర్ ట్రూత్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సత్యం తెలియజేస్తే, నలుగురు అనుకుంటేనే ఎలా అయితే ఇందాక అన్నట్టు 400 మంది అనుకుంటే ఎట్లా అవుతుంది, 4 లక్షల మంది అనుకుంటే ఎలా అవుతుంది, 4 కోట్ల మంది యువత అనుకుంటే ఎలా అవుతుంది. ప్రపంచమంతా యువతులందరూ కూడా సత్యం తెలుసుకుంటే స్వర్ణయుగం రాదా? ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అంతా యూత్ మీదనే ఉంది. వచ్చే జనరేషన్ బాగుపడాలంటే ఒకే ఒక దారి, నెక్స్ట్ స్వర్ణయుగం రావాలంటే ఒకటే ఒక దారి ఉంది, యువత బాగుపడాలి. బాగుపడ్డామంటే ఉద్యోగం తెచ్చుకోవడం కాదు. నేను ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యాను, కానీ సార్ దగ్గర వచ్చాక పక్కన పడేసా. ఇందాక చెప్పినట్టు సార్ చెప్పాడనమాట, నీకు ఐఏఎస్ కావడం అవసరమా అన్నాడు. అవసరం లేదు సార్ అన్న. 99లో అడిగాడు. అమెరికాకి వెళ్దాం అనుకున్నాను సార్, కొన్ని కోట్లు సంపాదిద్దాం, అవసరమా అన్నాడు. అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే మా ఊరు పో. ఎంత వస్తుంది మా ఊరు పోతే అన్నాడు. 4-5 వేలు అవుతుంది. సరిపోదా నీ ముఖానికి అన్నాడు. ఇట్లే నీ ముఖానికి 4 వేలు బతకడానికి సరిపోదా? అమెరికాకు పోయి కోట్లు సంపాదించాలా? ఇప్పుడు బుద్ధుడు అవ్వాలా? ఏది ముఖ్యము? ఏది ముఖ్యం అంటే బుద్ధుడు అవ్వడమే ముఖ్యం సార్, మీరు ఏది చెప్తే అదే ముఖ్యం సార్, ఏది చెప్తే అదే సత్యము. అలాగే బతికారు వీళ్ళంతా. సార్ ఏది చెప్తే అదే సత్యం. దూకమంటే దూకడమే సత్యం. తినకుండా అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళిపో అంటే అదే సత్యం. ఏమి చేయమంటే అదే సత్యం. సారు నోటి నుంచి వచ్చిన ప్రతిదీ సత్యమే. సారు ఏమి చెప్పాడో అది సరిగ్గా అర్థం చేసుకొని ఆ రకంగా జీవించడమే ట్రూత్ ఫర్ యూత్. పత్రిసారు చెప్పిన సత్యాన్ని అవగాహన చేసుకొని ఆ రకంగా జీవితాన్ని నిర్మించుకొని, మన జీవితాన్ని మనం నిర్మించుకోవడమే కాదు, ఈ ప్రపంచాన్ని మనల్ని మనం నిర్మించుకోవడం ద్వారా నిర్మించబోతున్నాం. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఉమామహేష్ గారు ఏవి చూద్దాం మనం. జీవితంలోకి అడుగుపెట్టిన నిస్వార్థ సేవకుడు ప్రకృతి ఉమామహేష్ గారు. ధ్యానంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఆ ధ్యానం ద్వారా తనను తాను మలచుకున్న మహనీయుడాయన. ఈ క్రమంలో 1999, 2005 సంవత్సరాల మధ్య కాలంలో మహబూబ్ నగర్ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. ఐదు 2010 సంవత్సరాల మధ్య కాలంలో పుణేతో పాటు ఉత్తర భారతంలో ధ్యాన ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడంతో పాటు జగన్నాథ ఘట్, ఓంకారేశ్వరి పిరమిడ్ నిర్మాణంలో కూడా తనదైన పాత్ర పోషించారు. 2018లో ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ ఫర్ గ్లోబల్ సంస్థను స్థాపించారు. భిన్నంగా ఆలోచించు, నేనింతే అనే గ్రంథాలను రాసి తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, హిందీ భాషల్లోకి అనువదించారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా భిన్నంగా ఆలోచించు, నేనింతే మరియు వేలాది కొటేషన్స్ ద్వారా ఆయన జ్ఞానాన్ని అందించారు. ఆయన సేవలను గుర్తించిన పత్రిజీ మహాశయులు ఆయనకు 2004లో జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో ధ్యాన విద్వన్మణి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. 2007లో L&T ఇన్ఫోటెక్ సంస్థ ఆయన్ను గురు సమ్మాన్ పురస్కారంతో గౌరవించింది. 2009లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయనకు ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డును ప్రదానం చేసింది. ఇలా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న ఆయనను ఎన్లైట్మెంట్ బుద్ధ మాస్టర్స్ గా పత్రిజీ మహాశయులు కొనియాడడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ అమెరికా అంతటా ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రకృతి ఉమామహేష్ గారి సేవలు ప్రశంసనీయం. ప్రకృతి ఉమామహేష్ గారిని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, PSS మూవ్మెంట్, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. PSSM గ్లోబల్ PWF చైర్మన్. చూసారుగా, గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. సో ఇంకా లేట్ చేయకుండా సార్కి క్లాస్ మనం విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన వీడియో తీస్తే మిలియన్ల వ్యూస్ రావాలి, పాపులర్ కావడానికి ఏదో ఒకటి చేయాలి. అది కాదు సత్యం అంటే. కోర్స్ అవన్నీ అందులో కొన్ని మనకు మన నిత్య జీవితానికి ఉపయోగపడుతుండొచ్చు అవసరాలకు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్,
కానీ అది నా నిత్య జీవితానికి ఉపయోగపడుతుంది. అదే నా సంపూర్తి జీవితం కాదు. అది మనం అందరం మొదటగా అర్థం చేసుకోవాలి. 95లో నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, కానీ సత్యం తెలియదు అప్పటికి. నా ఊహ తెలిసినప్పటి నుంచి నా చుట్టుముట్టు వాళ్ళు, నా ఊర్లో వాళ్ళు, మా బంధువులు, మా అమ్మ నాన్న అందరూ కూడా అప్పటికి, ఇప్పుడు కాదు, అప్పటికి ఇంజనీర్ కావడమే లక్ష్యము, ఇంజనీర్ కావడమే సత్యము, ఇంజనీర్ కావడమే గొప్ప, లేకపోతే డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అదే లక్ష్యము అని నూరిపోశారు. కోర్స్ అది నా యొక్క భోజనానికి ఉపయోగపడింది. 95లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, కానీ దాంతోపాటు చాలా వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి, లోపల తెలియని బాధలు ఎన్నో వచ్చాయి. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, నాకు వచ్చిన ఇంజనీరింగ్ సీటు నా బాధను తీర్చలేకపోయింది. చాలా తీవ్రమైన బాధ, డిప్రెషన్ అంటారు చాలామంది, దానికి మంచి పేరు డిప్రెషన్ అని పెట్టుకుంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కారణాలు ఏవైనా ఉండొచ్చు కాక, కానీ నా టెక్నాలజీ నాకు ఉపయోగపడలేదు, నా చదువు నాకు ఉపయోగపడలేదు, నాకు తెలియని సత్యాలు ఎన్నో ఉన్నాయి. అప్పటి వరకు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, ర్యాంకులు 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 ర్యాంకులు, అన్నిట్లో ర్యాంకులు వస్తే అదే గొప్ప, అన్నీ తెలిసిపోయినట్టు, అన్నీ అర్థమైపోయినట్టు, సక్సెస్ సాధిస్తే చాలు అదే గొప్ప అనుకునేవాడిని. స్కూల్లో సక్సెస్ సాధించి, ఆ ర్యాంకులో సక్సెస్ సాధించి, ఆ ఊర్లో మంచి పిల్లవాడు అనుకుంటే, మంచి పేరు వస్తే అదే గొప్పనేమో అనుకున్న భ్రమలో, అని తెలియని ఒక భ్రమలో జీవించలేదు. కానీ అవన్నీ కూడా ఒకానొక టైంలో మనకు ఏవి ఉపయోగపడవు. శారీరక సుఖాలకు కొంత రకంగా ఉపయోగపడచ్చేమో, నెల జీవితం రావడానికి ఉపయోగపడచ్చేమో, కూటి కోసం కోటి విద్యలు, కూటి కోసమే, జీవితం కోసం కాదు. పాతకాలం సామెత ఉంది, కూటి కోసమే కోటి విద్యలు, అంతేకాని అది సత్యము కాదు. బ్రతకడానికి ఉద్యోగము, మరి జీవించడానికి కావాల్సినది సత్యము. జీవించాలంటే, బ్రతకాలంటే ఉద్యోగం, బ్రతకాలంటే డబ్బులు కావాలి, అది తప్పనిసరి అవసరం. కానీ అక్కడే ఆగిపోవాలా? ఇంకేమీ లేదా లైఫ్ అంటే? అసలు దేనికోసం పుట్టామో తెలియదు, అది పరిస్థితి. దేనికోసం బ్రతకాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు. ఏమీ తెలియకుండా జస్ట్ ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుందాం, పిల్లలకి అందాం, పిల్లల్ని పోషిస్తాం, పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాం, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం, లేదంటే ఆస్తులు సంపాదించేస్తాం. అదే ధర్మము, అదే జీవితము. మా పిల్లలను సుఖపెట్టడమే జీవితము, మా పిల్లలకు ఆస్తులు సంపాదించడమే జీవితము, వాళ్ళకి చదివించడమే జీవితము అనే ఒక రకమైన మెకానికల్ లైఫ్లోకి అందరం వెళ్ళిపోయాం. మా తాతలు అదే చేశారు, మన తాతలందరూ అదే చేశారు. వాళ్ళు సంపాదించారు, వాళ్ళు మనల్ని పెంచారు, వాళ్ళు మనకు పెళ్లి చేశారు, ఆ తర్వాత వాళ్ళు పోయారు, ఆ తర్వాత మన నాన్నలు చేశారు, ఆ తర్వాత మనము అదే చేస్తున్నాం. కానీ భిన్నంగా ఏదైనా జరుగుతుందా ఇక్కడ? మనకు జంతువులకు మరి తేడా ఏమిటి? జంతువులు పనులన్నీ చేస్తున్నాయి, జంతువులు కూడా పిల్లలు కంటున్నాయి, అవి కూడా పిల్లల్ని మనకంటే ఇంకా ప్రాణం కంటే ఎక్కువగా అవి పోరాడి కాపాడతాయి. ఒక లెవెల్ తర్వాత వాటి పని అవి చేసుకునేటట్టు వదిలేసి వెళ్ళిపోతాయి. మనము అదే చేస్తున్నాం. ఏం తేడా? తెలియకుండానే మన మనిషి జీవితం కాకుండా ఒక రకమైన జంతు జీవితం వరకే గడుపుతున్నాం. అది మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. మొదటి సత్యం ఏంటంటే, కేవలం తెలియకుండా జస్ట్ మనం బట్టలు వేసుకుంటాం అలా మంచిదో కనపడడానికి, ఏదో వేసుకుంటున్నాం అంతే, అవి వేసుకో అంత ఒకటి తేడా, మిగతా ఏం తేడా లేదు. మనిషిగా బ్రతకడం అనేది కూడా పోయింది. ఒక 100 ఏళ్ల కిందట ఇలా లేదు. ఒక 100 ఏళ్ల కిందట అప్పుడు విలువలకే విలువ ఉండేది, ఇప్పుడు విలువలు వద్దు. ఉద్యోగం వస్తే చాలు, వ్యాపారం సక్సెస్ అయితే చాలు, ఒక బిల్డింగ్ కట్టిస్తే చాలు, ఇంకో రెండో కారు పెద్ద కారు కొనుక్కుంటే చాలు. మన నాన్నలు మన తాతలు అలా లేరు. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకందరికీ తెలిసే ఉంటారు, నాకు తెలుసు. ఎందుకంటే ఒక 48 ఏళ్ళు నా వయసు. 40 ఏళ్ళ కిందట మా తాత ఎలా ఉన్నాడు? ఊర్లో ఆయనకి డబ్బులు లేకపోయినా విలువ ఉండేది, ఊర్లో ఆయనకి ఏది లేకపోయినా విలువ ఉండేది. మా నాన్నకు డబ్బులు లేకపోయినా విలువ ఉండేది. కానీ మన కాలం వచ్చేసరికి ఏమైపోయింది? ఎందుకు ఇలా తయారైపోయింది? ఎందుకు ఇలా తయారైపోయాం మనము?
ఎందుకంటే మనం తెలియకుండానే ఒక రకమైన మెకానికల్ లైఫ్లోకి వచ్చేసాం, కృత్రిమమైన జీవితంలోకి వచ్చేసాం. మన ప్రాచీన సంప్రదాయాల ప్రకారం విద్యతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా ఇచ్చేవారు, విలువలను కూడా ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. మన గత రాజుల కాలంలో చూసుకుంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళు చదువు అనే పేరుతో వాళ్ళ రాజ్యాన్ని వదిలేసి అడవుల్లో ఎక్కడో ఉండే గురువు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడ అందరూ ఒకటే, రాజకుమారుడా, ఏ కుమారుడు సంబంధం లేదు, కుచేలుడా కృష్ణుడా సంబంధం లేదు, అందరు అదే పని చేయాలి, అందరు అక్కడే పడుకోవాలి, అందరు గురువు ఏమి చెబితే అది చేయాలి. బ్రతకడానికి విద్యకు ముందు దానితో పాటు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది అవేం లేదు, అంతా పోయింది. ఇంగ్లీష్ వచ్చా, మ్యాథ్స్ వచ్చా, ఫిజిక్స్ వచ్చా, కెమిస్ట్రీ వచ్చా, తెలుగు దేనికి పనికిరానిది అయిపోయింది. ఎందుకంటే తెలుగులో మంచి మంచి నీతి కథలు ఉంటాయి, అది వద్దు మనకు. ఇంగ్లీష్ వద్దు, ఇంగ్లీష్లో నీతి కథలు ఉంటాయి, వద్దు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ అయితే. నేను ఇంజనీరింగ్ సీట్ రావాలని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదివాను. కానీ దాంతో పాటుగా ఒకరోజు 93లోనే 94లో నాకు వివేకానందుడిది ఒక లెసన్ ఉంది ఇంగ్లీష్లో, ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అని. అది మొత్తం మార్చేసి సీక్రెట్ ఆఫ్ వర్క్. అది ఆ ఒక్క లెసన్ ఎందుకో మార్కుల కోసం చదవలేదు, సత్యం తెలుసుకుందామని చదివాను. వివేకానందుడు ఏమి చెప్పాడు? సీక్రెట్ ఆఫ్ వర్క్. ఈ ప్రపంచంలో 3 రకాల సహాయాలు చేయొచ్చంట. అప్పుడు చెప్పిన సత్యం ఆయన. అప్పుడు పుస్తకంలో నేను చదివాను, టెక్స్ట్ బుక్లో నాకు తెలిసిన సత్యము. ఒకడికి ఫిజికల్గా హెల్ప్ చేయొచ్చు, అది మంచిదే, భౌతికమైన సహాయము అంటే అన్నమో ఇస్తాం, లేదంటే డబ్బులు ఇస్తాం, భౌతిక సహాయం మంచిదే. ఈరోజు అన్నం పెట్టాం, రేపు మళ్ళీ వస్తాడు, ఎక్కడికి పోతుంది అది? మళ్ళీ ఎల్లుండి వస్తాం, మళ్ళీ రేపు కూడా పెడతాం అన్నదానం, రేపు కూడా చేస్తాం, ఎల్లుండి చేస్తాం, అవతల ఎల్లుండి చేస్తాం. ఇక్కడ 10 రోజులు చేస్తాం, 11వ రోజు ఉంటుందా? ఇక్కడ 11 రోజులు మనం అన్నదానం చేస్తాం. డబ్బు లేని వాళ్ళు కూడా వచ్చి తినొచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, ఏమైనా తినొచ్చు. 11వ రోజు, 12వ రోజు, 13వ రోజు ఎవరిది వాళ్ళే సంపాదించుకోవాలి. అంటే భౌతికమైనది అసంపూర్ణమైన సహాయము. రెండో సహాయం గురించి కూడా చెప్పారు ఆయన. ఏంటంటే మానసిక సహాయం, మెంటల్ హెల్ప్. ఎవరికో ఏదో ప్రాబ్లం ఉంటుంది, మనం వెళ్ళి దగ్గర నుండి కూర్చొని కౌన్సిలింగ్, వాళ్ళ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఎందుకంటే మన జ్ఞానం బాగా ఎక్కువ ఉంది. వాళ్ళ ప్రాబ్లం దగ్గరుండి అమ్మ నాన్న వెళ్ళిపోయి తమిళమ్మ ఇది ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తారు, బాగుంది. రేపు మళ్ళీ రాదా? భార్యాభర్తలు రేపు కొట్లాడుకోరా? మళ్ళీ రేపు ఇంకోటి గిల్లి కజ్జా వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? సో ఈ సమస్యల వలయం అనేది రోజు ఉండేది. మానసిక సహాయం కూడా కొద్ది వరకు మంచిదే, మెంటల్ హెల్ప్ కూడా కొంత వరకు మంచిదే. కానీ థర్డ్ హెల్ప్ గురించి చెప్పాడు ఆయన. దాని పేరే స్పిరిచువల్ హెల్ప్, ఆధ్యాత్మిక సహాయము. ఈ ఆధ్యాత్మిక సహాయం అంటే అవతల వాడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి వాడి జీవితంలో ఏలుపెట్టి వాడి ప్రాబ్లంని మనం సాల్వ్ చేయడం కాదు, వాడి ప్రాబ్లంని వాడే సాల్వ్ చేసుకున్నట్టు చేయడము. దాని పేరే ధ్యానము, దాని పేరే జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇందాక పిల్లలంతా వచ్చారు కదా, వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఒకప్పుడు పిల్లలు, వాళ్ళు ధ్యానం నేర్చుకున్నారు, వాళ్ళ సమస్యను వాళ్ళు తీర్చుకున్నారు. వాళ్ళ సమస్యను వాళ్ళు తీర్చడమే కాదు, ఈ ప్రపంచంలో ఎంతోమంది సమస్యలను కూడా వాళ్ళు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళుగా తీర్చుకునే జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఏది అత్యుత్తమమైన సహాయము? ఆధ్యాత్మిక సహాయము. మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల సత్యం ఏంటంటే, యువత అంటే మేమేం తక్కువ అని యువతులు అనుకోవచ్చేమో అని యువకులు అంటున్నారు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఉద్యోగ లక్ష్యము మాత్రమే సత్యము కాదు, జీవిత లక్ష్యం అనేది ఒకటి పెట్టుకోవాలి. జీవిత లక్ష్యము. జీవిత లక్ష్యం అంటే ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, సీఎంఓ, పిఎంఓ లేకుంటే ఒక ఉద్యోగినో, ఒక ఫిలిం స్టారో, సూపర్ స్టారో కావడం కాదు. అది ఉద్యోగ లక్ష్యము, అది వేరు. జీవిత లక్ష్యం అంటే మనం తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ యోగులు 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 యోగులు. ఒక వివేకానందుడు కావడం అన్నది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఒక కృష్ణుడిలాగా కావాలన్నది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఒక బుద్ధుడిలాగా కావాలన్నది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి జీవిత లక్ష్యం అన్న పదాన్ని మనం ఉద్యోగం నుంచి తీసేసి, మన ఆల్రెడీ పిరమిడ్ సొసైటీలో చాలామందికి, ప్రతి పిరమిడ్ మాస్టర్కి తెలిసిన విషయమే, మనందరి లక్ష్యం ఒక్కటే, బుద్ధత్వము బుద్ధత్వము బుద్ధత్వం
బుద్ధత్వము. ఒకటే లక్ష్యం. పిరమిడ్ సొసైటీ లక్ష్యం అనుకుంటున్నారు అందరూ ధ్యానం నేర్పించడం అని, కానీ కాదు. పత్రి సారు ధ్యానం నేర్పించడం అనే ఒక దాని ద్వారా ప్రతి మనిషిని బుద్ధుడిగా తయారు చేసే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అందరినీ బుద్ధులుగా తయారు చేశారు. తయారయ్యే విధంగా ఒక దారి, ఒక మార్గం ఏర్పాటు చేశారు. అది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన సత్యం. సో దీనికి సంబంధించినవి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు డైరెక్ట్గా. ఎవరన్నా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా క్వశ్చన్స్. మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, అది అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? రావచ్చు, ప్లీజ్ కమ్. సార్, ఇప్పుడు మనకి ఉంటుంది, గోల్ ఉంటుంది. స్వామి వివేకానంద అవ్వాలని ఉంటుంది, ప్రకృతి ఉమామహేష్ అవ్వాలని ఉంటుంది, రాము మాస్టర్ అవ్వాలని ఉంటుంది. మనకు ఉంటుంది లోపట తప్పన, మనం చేస్తూ ఉంటాం రోజు. కాకపోతే మనకి ఎవరు సపోర్ట్ చేయరు. మీలాంటి వారు మాకు పక్కకు ఉంటే రోజు సపోర్ట్ చేస్తారు. కాకపోతే రోజు మాకు ఇంట్లో ఉండరు కదా. కొంతమంది పేరెంట్స్ స్పిరిచువాలిటీలో ఉంటే సపోర్ట్ చేస్తారు, కానీ కొద్దిమంది ఉండరు. వాళ్ళు మనకి రోజు డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ధ్యానం చేస్తే ఏజ్ బార్ అయిన వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. నీ పుస్తకాలు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకో, ఇవెందుకు నీకు? సజ్జన సాంగత్యం చేస్తే నీకు అంతా తెలుసా? ఇవన్నీ ఉంటాయి మనకి బయట. వాళ్ళని ఎట్లా అధిగమించాలి మనం? ఇది 95లో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటి సమస్య నాకు కూడా. నేను వెళ్ళి పిరమిడ్కి వెళ్తుంటే బాగా తిట్టేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. పిరమిడ్లోకి వచ్చి మరీ గొడవ పెట్టుకునేవాళ్ళు. మా వాడిని చెడగొట్టారు మీరు. ఒకప్పుడు కాలేజీ టాపర్ వచ్చేవాడు, ఇప్పుడు అవన్నీ మర్చిపోయి పత్రి సార్ అనుకుంటూ పిరమిడ్ చుట్టూ తిరుగుతున్నారు అని. మొదట్లో భయపడ్డాను, ఆ తర్వాత తెగించాను. నేను ఇంతే అని పుస్తకం, నేను 2వ పుస్తకం రాశాను, నేను ఇంతే అని. ఆ పుస్తకం చదవండి. నేను ఎవరి మాట వినను. సీతయ్య, రాముడు ఎవరి మాట విన్నాడు? దశరథుడి మాట విన్నారు అనుకుంటున్నారు మీరంతా? వినలేదు. రాముడు దశరథుడి మాట విని అడవులకు వెళ్ళలేదు. రాముడి యొక్క ధర్మం ఏంటంటే తండ్రి మాటకు ఆయన ఇచ్చిన వరాన్ని నిలబెట్టడం అనేది ఒక ధర్మము. దానికోసం ఆయన అడవులకు వెళ్ళాడు. రాముడు వాళ్ళ నాన్న చచ్చిపోయినా కూడా రాలేదు. దశరథుడు చనిపోయాడు కానీ రాలేదు. సో సత్యం విషయం వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు యోగులు జ్ఞానులు అయితే వాళ్ళ మాట వినొచ్చు సత్యం విషయం వచ్చినప్పుడు. లేకపోతే మొహమాటం ఏమీ లేదు. ఇప్పటి నుండే మొక్కై వంగనిదే మానై వంగునా అన్న దాని ప్రకారం అవసరమైతే మొహమాటం ఏమీ లేకుండా 100 సార్లు తిట్టినా మన అమ్మనేగా తిట్టని. నిన్న కూడా మా అమ్మ తిట్టింది 30 ఏళ్ళ తర్వాత. ఆమెకు 78 ఏళ్ళు. నిన్న కూడా తిట్టింది. ఏందిరా ఈ తిరుగుడు, ఏవి వాళ్ళు చూడు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినాడు, ఈ పక్కింటోడు చూడు ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు కూడా మా అమ్మ తిడుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేసేవాడంటే టెక్స్ట్ బుక్ల మధ్యలో పెట్టుకొని భగవద్గీత చదివాను ఆమెకు తెలియకుండా. మిద్దపైకి వెళ్ళి నేను చదువుకుంటున్నా అని చెప్పేసి పైకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నామని. లేకపోతే కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళిపోయి కంబైన్డ్గా ధ్యానం చేసేవాళ్ళు. తానవ్వక నొప్పించక తప్పించుకు తిరిగైనా సరే 1 నిమిషమైనా సరే 2 నిమిషాలైనా సరే 5 నిమిషాలైనా సరే 10 నిమిషాలైనా సరే తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, నాకు కూడా అప్పుడు ఎవరు లేరు. పత్రి సార్ ఉండేవారు, వారానికి ఒకసారి నెలకు ఒకసారి కలిసేవారు. ఉన్నదే 10 మంది. ఇప్పుడు మీకు రాము మాస్టర్ ఉన్నాడు, నేను ఉన్నా, యూట్యూబ్ ఉంది, ఇంకా ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఇలా వస్తుంటాయి కదా డౌట్, వెంటనే ఏ భయం వచ్చినా ఏ టెన్షన్ వచ్చినా వెంటనే ఏదో ఒక మీ దగ్గరలో ఉన్న స్పిరిచువల్ బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న దానిలో ఒక మంచి లైన్ దొరుకుతుందా? నా జీవితాన్ని నేను అలాగే మలుచుకున్నా. మా అమ్మని నన్ను మొదటగా ఎదిరించా, మా నాన్నని ఎదిరించా, మా ఊర్లో వాళ్ళని ఎదిరించా. నిన్ననే 25 ఇయర్స్ కాలేజ్ సెలబ్రేషన్ జరిగాయి మా కాలేజీలో. మేము వెళ్ళొచ్చాం, పుల్లారెడ్డి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలులో. 25 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పటికీ నా లెక్చరర్స్, నా క్లాస్మేట్స్ గుర్తుంచుకొని ఇప్పుడు నా వీడియోలన్నీ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అప్పుడు నన్ను తేడాగాడు అనుకున్నారు, ఇప్పుడు నువ్వు భిన్నంగా ఆలోచిస్తున్నావు. అప్పుడు నన్ను వెలివేశారు, నా కాలేజీలో వాళ్ళు వెలివేశారు, నా లెక్చరర్స్ నన్ను వెలివేశారు, మా ఇంట్లో వాళ్ళు నన్ను వెలివేశారు. కానీ నిన్న 25 ఇయర్స్ తర్వాత వెళ్ళి చూస్తే అప్పుడు నన్ను వెలివేసిన క్లాస్మేట్స్ అంతా ఇప్పుడు నా వీడియోలన్నీ ఫాలో అవుతున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, అందరూ చెప్తున్నారు నీ వీడియోలన్నీ ఫాలో అవుతున్నాయి, చాలా బాగున్నాయి, పుస్తకాలు ఇస్తారా, మేము చదువుకుంటామని అడుగుతున్నారు. ఇది ఇందాక అన్నట్టు మొదటగా బుద్ధుడికి జరిగింది అదే, రాముడికి జరిగింది అదే, మనకు కూడా ఒక 3 నెలలు 6 నెలలు అలాగే జరుగుతుంది. ఏ మొహమాటం లేదు. వీలైతే
ధైర్యంగా అడిగేయండి. లేదు, బాత్రూంలో ధ్యానం చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇందాక బాత్రూంలోకి అడిగాను అంటున్నా కదా, నేను టాయిలెట్లోకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక విధంగా ధ్యానం చేయాల్సిందే. చేయగా 6 నెలలకో సంవత్సరంకో మనకు లోపల తెలియని ఒక స్ట్రెంత్ వస్తుంది. ఒక 3 నెలలు 6 నెలలు ఒక సంవత్సరమో మనకు భయం వేస్తుంది. కానీ చేయగా మనం అందరం శీతైలం అవుతాం. సో తల్లిదండ్రులు ఏమనుకున్నా పర్వాలేదు, మనం చేసేది మంచే కదా. మనం చేసేది మంచి అయినప్పుడు తల్లిదండ్రులకు భయపడే అవసరం లేదు, పక్కింటోడికి భయపడే అవసరం లేదు. మంచి అయినప్పుడు, మనం వెళ్ళేది సత్య మార్గంలోనే అయినప్పుడు ఎవరు భయపడే అవసరం. సత్యమే అయితే, సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షిత. ఈ 2 మనకు సత్యాలు. ఈ రెండింటిని పట్టుకోగలిగితే చాలు. ఎవరేమైనా అనుకోని, తల్లిదండ్రులు వెలువేని కాక పర్వాలేదు, నేను వెలువేయబడిన వాడినే. ఇదిగో ఇందాక ఉన్న 4 పిల్లలు వెలువేయబడిన వాళ్ళకేమి వాళ్ళ ఇంట్లో వాళ్ళు హారతి ఇచ్చి నాయనా నువ్వు యుద్ధానికి వెళ్ళు అంత లేదు. వాళ్ళు వెలువేయబడిన వారే. పత్రిసారు కూడా వెలువేయబడిన వాడే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ధ్యానం చేయరు ఇప్పటికీ. వాళ్ళ అన్నలు అక్కలు తమ్ముళ్ళు ఎవరు ఇప్పటికీ ధ్యానం చేయరు. ఆయన ఒక్క మగాడు ఇంట్లో వాళ్ళని ఎదిరించి చేస్తే ఇన్ని కోట్ల మంది బాగుపడ్డారు. అలాంటిది మనం ఎదిరించి సత్యం పట్టుకున్నాడు, ధర్మాన్ని పట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇంత కోట్ల మందికి ఆయన ఆదరంగా అంటే ఒక లీడర్గా నిలబడ్డారు. మనం కూడా అలా తయారు కావచ్చు. ఓకేనా? ఎస్, 100 డౌట్లు అడుగు, ఒకటి కాదు. సార్ ఇప్పుడు మనకి అల్టిమేట్ గోల్ మనం తెలుసుకున్నాం కదా, ఎప్పుడైతే స్పిరిచువల్గా మనం ఎదిగితే అదే నిజమైన ఎదుగుదల. మన కారణం కూడా, మన జన్మకి కారణం కూడా అదే. మరి జీవితంలో మనం డైలీ ఇట్లా అందరం కలిసి ఉంటూ, ఇట్లాంటి ఆశ్రమాల్లో అందరం కలిసి ఉంటూ డైలీ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం ఇవన్నీ చేసుకుంటూ మనం జీవితాన్ని మొత్తం 24/7 మనకున్న నాలెడ్జ్ని అందరికీ తెలియజేస్తూ పంచుకుంటూ 24/7 జీవిస్తే ఇంకా మళ్ళీ బెటర్ మనం వెళ్ళగలుగుతాం కదా. మరి జీవితంలో మనం ఇంకా వేరే కొన్ని ఉంటాయి మనకి, అంటే మన ఇప్పటివరకు చేసుకున్న కర్మను శుద్ధి చేసుకోవడానికి అవి చేయాలంటారా? కర్మను శుద్ధి చేసుకోవడానికి ధ్యానము, జ్ఞానము, మంచి పనులు చేస్తే చాలు. ఉద్యోగానికి కర్మశుద్ధికి, పెళ్ళికి కర్మశుద్ధికి ఏం సంబంధం ఏం లేదు. మధ్య మార్గం అని ఒకటి ఉంది. అది మనకు ప్రతిసారి చెప్పిన సిద్ధాంతం. సంసారమే నిర్వాణము. మనం సంసారాన్ని సంపూర్తిగా వదిలేసి వెళ్ళకుండా ధ్యానంలో ఉంటాం. నేను ఇప్పటికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 25 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నా, జాబ్ చేస్తూనే ఉన్నా. నా యొక్క నిత్య జీవితానికి నేను ఏదో కొన్ని గంటలు వెళ్ళి ఉద్యోగం చేస్తాను. కానీ మిగిలిన 23 గంటలు, 24 గంటల్లో 9 గంటలో 8 గంటలో నేను ఆఫీస్కి వెళ్తాను. మిగిలినవి నావే కదా. 16 గంటలు సరిపోదా? శనివారం ఆదివారం సరిపోదా? అదే మొన్న సినిమా వచ్చింది, శనివారం. నేను అలాగే ప్రతి శనివారాన్ని ఆదివారాన్ని ఉపయోగించుకుంటున్నాను. సో మధ్య మార్గంలో వెళ్ళొచ్చు. మీ యొక్క ఉద్యోగాన్ని మీరు చేసుకుంటూ, సంసారాన్ని చేసుకుంటూ, మిగిలిన టైం అంతా నిమిషం లెక్క పెట్టుకొని సద్వినియోగం చేసుకొని నాలాగా మధ్య మార్గంలో వెళ్ళొచ్చు. ఆర్ తెగించి రాములాగా 24 గంటలు, ఆర్ ప్రతిసారిలాగా 24/7 చేయొచ్చు. 2 సరైన మార్గాలే. ఎందుకంటే మనం వెళ్ళేది సత్యం కోసము. ఎవరి ఛాయిస్ వారి. నేను మధ్య మార్గాన్ని ఎంచుకున్నా బాగా 24/7 ఆఫీస్లో వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా అప్లై చేయాలని ఆలోచిస్తుంటా. ఆఫీస్లో వాళ్ళకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఎలా నిలబడవచ్చు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అని. సో సంసారంలో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుంటే ఒక భార్యతోనో, ఒక భర్తతోనో, పిల్లలతోనో మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించి ఎలా జీవించి మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఉండవచ్చు. ప్రతిదీ ఒక ల్యాబ్. ఆఫీస్ ఒక ల్యాబ్, సంసారం ఒక ల్యాబ్. మనం తెలుసుకున్న సత్యాలను ప్రయోగించడానికి. ఊరు ఒక ల్యాబు, డబ్బులు ఒక ల్యాబు. డబ్బులు మన లక్ష్యం కాదు, డబ్బులు ఒక ల్యాబు, మనుషులు ఒక ల్యాబు. అన్నీ మనకు ల్యాబ్స్, పరిశోధనా కేంద్రాలు. అలాగే పిరమిడ్ సొసైటీ ఒక పెద్ద పరిశోధనా కేంద్రం. ఓకేనమ్మా? దాదాపు బీటెక్లో ఉన్నప్పుడే 10,000 బుక్స్ దాకా చదివారని విన్నాను సోల్ టాక్ షోలో. ఎలా సాధ్యమైంది అంటే స్టడీస్ అవన్నీ హ్యాండిల్ చేసుకోవడం చాలా కష్టమని ఇప్పట్లో స్టూడెంట్స్ స్ట్రెస్ పడుతూ ఉంటారు. హౌ డు యూ మేనేజ్ దోస్ ఆల్? సమయ పాలన. ఇందాక చెప్పా కదా, టాయిలెట్లో ఉన్న ఒక్క నిమిషాన్ని కూడా నేను వదిలిపెట్టాను. ఇప్పటికీ అదే పద్ధతి నాది. సినిమా థియేటర్కి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే సినిమాలో మధ్యలో టీ బ్రేక్ వస్తుంది కదా, బ్రేక్
ఆ బ్రేక్లో కూడా ఓపెన్ చేసి చార్జ్లైట్ వేసుకొని చదువుకునేవాడిని. కాలేజీలో అందరూ ఇండస్ట్రియల్ టూర్కి తీసుకెళ్తే అందరూ వెనకల బస్సులో డ్యాన్స్ చేస్తుంటే అందరూ డాన్స్ చేస్తుంటే నేను ఓషో పుస్తకాలు ఇలా చదువుకునేవాడిని. నిన్న కూడా గుర్తు చేశారు, నాకు నిక్ నేమ్ అప్పట్లో కాలేజీలో ఓషో అని ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ టెక్స్ట్ బుక్లతో పాటు ఒక 4-5 టెక్స్ట్ బుక్లు నోట్బుక్ తీసుకెళ్తాం కదా, దాంతోపాటు 4-5 ఓషో పుస్తకాలు, వివేకానంద పుస్తకాలు కూడా కాలేజీ తీసుకెళ్ళేవాడిని. ఒక లెక్చరర్ వెళ్ళి ఇంకో లెక్చరర్ వచ్చే లోపల 1 నిమిషం టైం ఉంటుంది కదా, ఆ ఒక్క నిమిషాన్ని కూడా వదిలిపెట్టేవాడు, ఓపెన్ చేసేవాడిని, లేదా కళ్ళు మూసుకునేవాడు. అందుకే నన్ను వెలివేశారు. అందరూ కాలేజీ ఎగరగొట్టి పైన కొండకెక్కితే కొండ పక్కన ఉండే జగన్నాథ్ గడ్డ అని కొండ ఉండేది, అక్కడ ఉన్న ఎక్కేవాళ్ళు. నేను మాత్రం పోబే మీరంతా వెళ్ళిపోయి ఒక్కడే క్లాస్కి వెళ్తాను, ఒక్కడే క్లాస్కి వెళ్ళిపోయాను. మనము ప్రతి నిమిషాన్ని వాడుకోగలిగితే అప్పుడు టెక్స్ట్ బుక్స్తో పాటు భిన్నంగా ఆలోచించే బుక్స్ ఇలా ఉంటే మన ఓషో బుక్స్ అవన్నీ మనం తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, మొబైల్లో ఫేస్బుక్కు వాట్సాప్కు టైం వేస్ట్ చేయకుండా మొబైల్ ఓపెన్ చేస్తే ఎన్నో మంచి మంచి కొటేషన్స్ కనబడతాయి. ఒక్క లైన్ అయినా చదవచ్చు కదా, ఒక్క లైన్. నేను అప్పట్లో కొన్ని వేల పుస్తకాలు అప్పటికే 10,000 పుస్తకాలు చదవలే కానీ ఇప్పటికీ నేను ఒక 10,000 పుస్తకాలు పైగా చదివి ఉంటాను. దీనికి అంతటికీ ఒకటే కారణం, సమయాన్ని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడం. దానికి ముఖ్యంగా మనం పాటించవలసిన ఒక 3 సూత్రాలు ఉన్నాయి. అది ఒక సూత్రమే, గాంధీ చెప్పిన సూత్రం ఏంటండి? చెడు వినకు, చెడు చూడకు. మనకు తెలియదు చెడేందో మంచిదో తెలియదు, మనకు ప్రాబ్లం అదే. మనకు నచ్చిందంతా మంచి అనుకుంటాం, మన నచ్చకపోతే చెడు అనుకుంటాం, అలా కదా. అందుకే మనం మార్చేసుకుందాం. అనవసరంగా చూడకు, అనవసరంగా మాట్లాడకు, అనవసరంగా వినకు. ఈ అనవసరాలన్నీ తగ్గిస్తే ధ్యానానికి, పుస్తకాలకి, మనం చదువుకోవాలనుకున్న పుస్తకాలకి ఎంత టైం అయినా దొరుకుతుంది. అనవసరంగా ఫేస్బుక్ చూడకు, అనవసరంగా వాట్సాప్ చూడకు, అనవసరంగా ఎవరిని చూడకు. ఇట్లా నేను అలా చూడకుండా ఎలాగే చూస్తూ మాట్లాడుతున్నాను అనుకో, అనవసరం, అవునా కదా. ఇలా చూస్తూ మాట్లాడాలి, ఒక నుంచి ఇలా చూడొచ్చు. ఎంతవరకు అవసరమో అంతవరకే మన కంటి చూపు ఉండాలి. లేదా కళ్ళు మూసుకుందాం, శివుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కళ్ళు మూసుకుంటాడు. ఏం పని ఇంకొకటి చూడడానికి? ఇది చూడటం మానేస్తే 99% మనకు టైం, బుర్ర సేవ్ అవుతాయి, బుర్ర కూడా సేవ్ అవుతుంది. మన బుర్రలోకి వచ్చే ప్రతి చెత్త అంతా కూడా చూడడం ద్వారానే వస్తుంటుంది. అనవసరమైన అన్నీ చూస్తూ ఉంటాం, అనవసరమైన వింటుంటాం. పక్కన వాళ్ళు ఎవడో కొట్లాడుకుంటుంటారు, వాళ్ళు కొట్లాడుకుంటారు. మనకేమంట, వాళ్ళు ఎవడో దారిలో ఇద్దరు కొట్లాడుకుంటారు, 100 మంది ఇలా రౌండ్ అప్ చేసుకొని చూస్తుంటారు ఏమో అయిందని. ఏం కాపాడరు, వాళ్ళు కొట్లాడుకుంటూ చూడాలి. తుత్తి ఎవడో ఫోన్ చేసి వాడెవడో బావిలో దూకాడంట అంటే వెంటనే ఫోన్ చేసి అందరికీ చూడు 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 అని అందరికి ఫోన్ చెప్పాలి. వాడు ఇంకోడేనో తిట్టాడంట, ఎల్ల వచ్చి పొల్లేని తిట్టాడంట, తెలుసా నీకు? నాకు ఫోన్ చేస్తున్నారు. నాకేం పని రా, ఎవడో తిట్టుకుంటే. ఎవడో ఇక్కడ ధ్యానం చెప్పాడంటే అది మాత్రం చెప్పరు. ఎవరో ఇక్కడ ట్రూత్ ఫర్ యూత్ క్లాస్ పెట్టారంటే అది ఎవరు చెప్పరు. ఎవడో తిట్టాడు, ఎవడో కొట్టాడు, ఎవడో అరిశాడు, అందరికి వెంటనే ఫోన్లు వైరల్. మన మెడిటేటర్స్ కూడా ఫోన్లు చేస్తుంటారు. తెలుసా సార్ మీకు? నిన్న కూడా ఎవరు ఫోన్ చేశారు, ముందు ఫోన్ పెట్టేయండి. ఒకసారి అమెరికాలో క్లాస్కి వెళ్తే ఒక ఆవిడ చాలా వేరే రాష్ట్రాల నుంచి చాలా కష్టపడి వచ్చి ఆడ కూర్చుంది. వెంటనే ఫస్ట్ ఆవిడే, అందరికంటే ముందు వచ్చింది. ఆవిడే వచ్చి, సార్ మీకు తెలుసా ఆడ పక్కన ఎవరితో గన్తో ఎవరినో లేపేశారంట, మీరేమైనా కాపాడతారా వెళ్ళి అన్నాను. మీరే కాపాడలేరు, ఎందుకు మాట్లాడుతున్నారు? వచ్చిన క్లాస్ ఏంటి, మాట్లాడే మాట ఏంది, ఏమైంది ఈ నగరానికి? మనమంతా ఏం చేస్తున్నాం? ఈ 3 గాంధీ చెప్పిన 3 సూత్రాలు, ఇదంతా కలిపి ఒకటే సూత్రం మనకే. అనవసరంగా చూడకు, ఒకసారి గట్టిగా చెప్పండి. అనవసరంగా చూడకు, అనవసరంగా మాట్లాడకు, అనవసరంగా వినకు. ఇది ఒక్కటి పాటిస్తే చాలు, మనకు బుద్ధతో వచ్చేస్తాం, ఏం అవసరం లేదు. బుద్ధుడిగా కావడానికి ఏం అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు. 10,000 పుస్తకాలు అవసరం లేదు, ఇది ఒక్కటి చాలండి. ఒక మనిషి గాంధీ కావడానికి, ఒక మనిషి వివేకానందుడు కావడానికి, ఒక మనిషి రమణ మనిషి కావడానికి. ఓకేనా? ఇప్పట్లో యువత చాలా కెరియర్ చూస్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ ఒకటి చెప్తారు, మన ఫ్యామిలీలో వాళ్ళు ఇదయ్యారు, నువ్వు ఇదైతే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, మంచి హోదాలో ఉండొచ్చు. వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. పేరెంట్స్ చెప్పేది దానికి టోటల్లీ ఆపోజిట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. మనం అది చదువుకుంటామన్నా కూడా వాళ్ళు దే డోంట్ అగ్రీ విత్ హస్. అప్పుడు ఎలా డీల్ చేయాలి మనం? వాళ్ళు చెప్పింది డిగ్రీ వరకు వినండి, డిగ్రీ వరకు.
ఎందుకంటే కనీసం ఒక ప్రతి మనిషి డిగ్రీ చేయాలి, అవునా కదా? 10th ఇంటర్మీడియట్తో మానేస్తే చిన్న ఉద్యోగం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెచ్చుకోవడం కష్టం. కనీసం డిగ్రీ వరకు వినొచ్చు. డిగ్రీ తర్వాత ఎవరి వాట వినడు సీతయ్య. కనీసం 21 years వచ్చిన తర్వాత మనం ఇంకా ఎవరి లక్ష్యాన్నో మన లక్ష్యంగా చేసుకుంటున్నామంటే మన జీవిత లక్ష్యాన్ని మనం మిస్ అయిపోతాము. మన లక్ష్యమే మన లక్ష్యము. బ్రతకడానికి ఉద్యోగం. చెప్పాను కదా, నేను అమెరికాకి వెళ్ళాలని మా అమ్మ వాళ్ళు అనుకున్నారు 99లో. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను ఒక్కడే ఇంజనీరు. అప్పట్లో అమెరికాకి వెళ్తే ఇంకా కోట్లే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఇప్పటికీ అమెరికాలో ఉన్నారు. ఎన్నెన్నో బిల్డింగ్లు, అసలు పెద్ద పెద్ద కార్లు, బెంజులు, అవి ఇవి. ఒక్కొక్కరికి నెలకు 50 లక్షల శాలరీ వచ్చేవాళ్ళు, ₹1 కోటి శాలరీ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు అంత రాదు. కానీ ఒకరిని ఎవడు పలకరించేవాళ్ళు లేడు అక్కడ. అత్యంత పేదలు ఎవరైనా అక్కడ ఉన్నారంటే అమెరికాలో మన ఇండియన్సే అత్యంత పేదలు. డబ్బులు బాగా కోట్లున్న పేదలు. కోట్లు ఉంటాయి కానీ ఒక పలకరించి ఒక నాదుడు ఉన్నాడు, ఇలా వచ్చి ధ్యానం చెప్పే నాదుడు ఉన్నాడు, నానే నాదుడు ఉన్నాడు. ఇక్కడ అమ్మ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఉంటారు. ఇక్కడ అత్త ఉంటుంది, అక్కడ కోడలు ఉంటారు. ఆన్లైన్లో కొట్లాడుకుంటుంటారు. నేను మొన్న అమెరికాలో క్లాస్ చెప్పేటప్పుడు ఒక ఆవిడ చాలా బాధగా వచ్చింది. ఏంటమ్మా నీ బాధ అంటే, సార్ మా అత్త గోల భరించలేకపోతున్నానంట. నువ్వే 50-60 ఏళ్ళు ఉన్నావు, అమెరికాకు వచ్చి 30 ఏళ్ళు అంటున్నావు. ఎక్కడ మీ అత్త అంటే, మా అత్త ఇండియాలో ఉంది సార్, ఆన్లైన్లో కొట్లాడుకుంటారు. ఎక్కడ ఉంది మరి? అమెరికాలో పోయి ఏం సాధించాం మనం? బెంజ్ కార్ కొనుక్కొని వాళ్ళకి బెంజ్ కార్లు, BMW బెంజ్ కార్లు, 10 బిల్డింగ్లు. అమెరికాలో ఇక్కడ కూడా 10 బిల్డింగ్లు ఉన్నాయి. మరి ఏమి సాధించాం? తెలిసి తెలియక తల్లిదండ్రులే సగం పిల్లల్ని చెడగొడుతున్నారు. సగం జ్ఞానం ఉన్న తల్లిదండ్రులతోనే సమస్య అంతా కూడా. దశరథుడు సగం జ్ఞాని కాదు, ఆయన మహాజ్ఞాని, మహాజ్ఞాని. ఆయన దేవతలకు రాక్షసులకు మధ్యలో జరిగిన యుద్ధంలో సహాయం చేయడానికి వెళ్ళాడు దశరథుడు. ఆయన ఒక మహాజ్ఞాని. కాబట్టి ఆయన చెప్పిన మాటలు నిలబెట్టడం కొడుకుగా ఆయన ధర్మము, రాముడి ధర్మము. మన తల్లిదండ్రులు తెలిసి తెలియని లౌకిక జ్ఞానులు, వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానులు కాదు. కాబట్టి కొంతవరకు, మొత్తానికి మొత్తం వాళ్ళని వ్యతిరేకించమని చెప్పడం లేదు. రెండవది, సంఘటనల గురించి మాట్లాడుతుంటాం. అక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది, వాళ్ళతో మనకు సంబంధమే ఉండదు. అమెరికాలో ఏదో బాంబు వేసుకున్నారు, ఢిల్లీలో ఏదో కొట్టుకున్నారు. మనకి ఏ సంబంధము లేని సంఘటనల గురించి మనం అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం. మనం ఏం చేయం దాని గురించి. సీఎం ఎలా ఉండాలో మనం చెప్తాం. మన ఇంట్లో భార్యకు భర్తకు మధ్యలో కొట్లాడలేము, మన పిల్లల మధ్యలో కొట్లాడాలి మనం ఏం చేయలేము, మన అన్నదమ్ముల మధ్యలో కొట్లాడాలి మనం ఏం చేయలేము. కానీ సీఎం ఎలా ఉండాలి, పిఎం ఎలా ఉండాలి, ఎంపీ ఎలా ఉండాలి, ఎంఏ ఎలా ఉండాలి మనమే చెప్పేస్తాం ఇంట్లో కూర్చొని. నేను సీఎం అయితే ఎలా ఉన్నాను, ఒక్కసారి సీఎం పోస్ట్లో కూర్చో, ఒక సర్పంచ్ పోస్ట్లో కూర్చో, ఎంత కష్టంగా ఉంటుందో. అనవసరపు మాటలు, అనవసరపు సంఘటనల గురించి మాట్లాడకు. అలా చేసేవాడు మధ్యముడు. వీడు మంచోడు కాదు, చెడ్డోడు కాదు, వీడి వల్ల ఏం ఉపయోగం లేదు ప్రపంచానికి. పక్కింటోడు గురించి మాట్లాడేవాడు అధముడు. వాడి వల్ల ప్రపంచానికి లాభం కాదు, నష్టం జరుగుతుంది. పక్కనోడు గురించి మాట్లాడేవాడి వల్ల ఎప్పుడు నష్టమే. వాడి మాటలు వినకు, చూడకు. మూడో ఇంపార్టెంట్ పాయింట్, ఇదే మనం చేసే పని. ఉత్తముడు ఎవడంటే భావాల గురించి మాట్లాడేవాడు. భావాల గురించి, భగవద్గీత నేను చదివాను, నాకు ఇలా ఉపయోగపడింది అని భగవద్గీత గురించి నేను మాట్లాడతాను. నేను పత్రిసార్ దగ్గర ధ్యానం నేర్చుకున్నాను, ధ్యానం వల్ల నాకు ఈ లాభము జరిగింది. భావము, అనుభవము, ఆధ్యాత్మిక అనుభవ జ్ఞాన సారాంశాన్ని పంచుకుంటాడు. వాడు మాత్రమే ఉత్తముడు. మీరు ఎవరైనా యువకులుగా ఉండి భవిష్యత్తులో ఉత్తములుగా తయారవ్వాలనుకుంటే ఎవరి గురించి మాట్లాడకండి. ఎవరు చెప్పింది అనవసరపు మాటలన్నీ వినకండి. ఎవడోదో చెప్తుంటాడు, మనకు అనవసరం. మనకు ఒక లక్ష్యం ఉంది, బుద్ధత్వం మన లక్ష్యం. బుద్ధత్వం మనం పొందాలంటే ధ్యానం చేయాలి, మనకు తెలిసిన జ్ఞాన సాధన చేయాలి. రెండే దారులు, ధ్యానము, జ్ఞాన సాధన. ఆర్ జ్ఞాన సముపార్జన, అంటే జ్ఞానాన్ని పెంచుకుంటాం, మనం నాలెడ్జ్ పెంచుకుంటాం. ఆ పని చేయాలి. అంతేగాని పనికిరానివన్నీ వినకూడదు. చూడకు, మాట్లాడకు, వినకు. దీంట్లోనే ఆటోమేటిక్గా మన నాన్ జడ్జిమెంటు, నాన్ ఇంటర్ఫీరెన్సు అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఎంతగా మనం జడ్జిమెంట్ చేస్తే, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏముందులే అని టైంపాస్కి మన అవతలవాడి గురించి మాట్లాడుతుంటాం. ఎంత ఎక్కువగా, బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని, ఎంత ఎక్కువగా మన అవతలవాడి గురించి మాట్లాడతామో అంత ఎక్కువగా మన జీవితంలో అలాంటి వాటిని ఆకర్షిస్తాము. ఇది ఆకర్షణ సిద్ధాంతం. అవతలవాడు ఎదవా 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 అని 100 సార్లు మనం మాట్లాడమా, రేపో ఎల్లుండో మనమే ఎదవలం అయిపోతాం, డౌటే లేదు. కాబట్టి రాసిస్తా,
మనం తవ్వుకుంటున్నాం గోతులని అవతలాడి కోసమని, దాంట్లో పడేది మనమే. ఇప్పుడేదో అహంకారం సాటిస్ఫై చేసుకోవడానికి మనం మాట్లాడుతుంటాం, మన ఈగో సాటిస్ఫాక్షన్, కుళ్ళు అసూయతో ఏదో మాట్లాడుతాం. కొద్దిసేపు ఇక్కడ ఏదో తుత్తి, తాత్కాలిక తుత్తి ఇక్కడ కదులుతూ ఉంటుంది, తుత్తి కోసం మాట్లాడుతుంటాం. కానీ తెలియకుండా జరుగుతున్నది ఏంటంటే మనం కింద మనకు మనమే గోతులు తవ్వుకుంటున్నాం. ఇతరుల గురించి మాట్లాడి మనం చేసేది ఏంటంటే మనల్ని మనమే తోసుకుంటున్నాం, మనమే ఆకర్షిస్తాం. అలాంటివి ఎందుకు నా జీవితం ఇలా జరిగింది అనుకుంటుంటాం. ఎందుకు ఇలా జరిగిందంటే మొన్నో లేకుంటే 10 రోజుల కిందటో 10 సంవత్సరాల కిందటో బల్లగుద్ది అవతలాడి గురించి మాట్లాడాను. బల్లగుద్ది మరి గట్టిగా ఎంత శక్తి ఉంటే అంత శక్తి వీలైతే మాట్లాడము, ప్రచారం చేయడం చేసింటాం. దుష్ప్రచారం అంట కదా, దుష్ప్రచారం. ఎవరైతే ఆ పనులు చేస్తారో తెలియకుండా, ఎందుకంటే యద్భావం తద్భవతి, ఒక్కటే సత్యం, యద్భావం తద్భవతి. మన లోపల జడ్జిమెంట్ల రూపంలో, కామెంట్ల రూపంలో మన లోపల ఏదైతే ఎక్కువగా తిరుగుతుందో అదే మన భవిష్యత్తు. ఒక్కటే సూత్రం, యద్భావం తద్భవతి. సో జడ్జిమెంట్లు ఎక్కువ చేస్తున్నారా, విమర్శలు ఎక్కువ చేస్తున్నారా, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అయినా ముందు మీకు ముసళ్ళ పండగ గ్యారంటీగా ఉంటుంది. ముందు మీరు ముసళ్ళ పండగ క్రియేట్ చేసుకోకూడదు అనుకుంటే మూసుకోవాలన్నీ, మూసుకో మూసుకో మూసుకో, 3 మూసుకోవాలి తప్పనిసరిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఒక కొటేషన్, మీరు రాసింది ఒక కొటేషన్ అడుగుతాను సార్. మీరు రాసింది ఒక కొటేషన్ అడుగుతాను సార్. మనలో ఇంకా ఎంత అహంకారం ఉందో మన జీవితంలో వచ్చే సంఘటనలు అద్దంలా చూపిస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో అహంతో దారి తప్పకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఒక అద్భుత జ్ఞానం. దీని ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ సార్. మనకు ఎంత అహంకారం ఉందో మనకు కొన్ని సిచ్యువేషన్స్ మనకు చూపిస్తూ ఉంటాయి. ఎవరినో అక్కడ పాపం స్టేజ్ పైన ఏదో మంచి పని చేసింటారని సాల్వ కప్పుతారు, అవునా కదా. మనకి ఎక్కడో కుళ్ళు, అబ్బా బయటికి మాత్రం చాలా మంచివాడిలా నటిస్తుంటారు, కానీ లోపల అందరికీ బాధ అయ్యే, అది మనకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. లోపల ఇంత మంచిగా మాట్లాడతామో బయట అందరికీ రాముడు మంచి వాళ్ళు, కానీ లోపల ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు బయట. సో మా అమ్మకు ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పా, మా నాన్నకు అబద్ధాలు చెప్పా. ఇప్పుడు నిన్న కూడా రాత్రి అబద్ధం చెప్పి వచ్చా, నిన్న రాత్రి ఫ్రెష్గా అబద్ధం చెప్పి వచ్చా. పని ఉంది కొంచెం అర్జెంట్ పోవాలని వచ్చా. అర్జెంట్ ఏం లేదు, అర్జెంట్ ధ్యానమాచ ఎక్కడికి వెళ్ళాలి, కర్నూలులో అర్జెంట్ అని చెప్పేసి వచ్చా. హైదరాబాద్కి అర్జెంట్ పోవాలి, ఏం పని లేదు, ధ్యానమాచ ఎక్కడికి వస్తే అమ్మయ్య కూల్. సో మంచి కోసం కృష్ణుడు ఏం చేశాడు, చక్రం తిప్పాడా లేదా. మనం చేసేది మంచి అయితే, మనం జీవించేది ధర్మం కోసమే అయితే కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, కొన్ని చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా పర్వాలేదు. మంచి కోసం అయితే, ఇతరులను మోసం చేయడానికి కాదు, అహింసా మార్గంలో, ధర్మ మార్గంలో కృష్ణుడు ఎలాగైతే ఆ మహాక్షేత్రంలో, యుద్ధక్షేత్రంలో చేశాడో అలా చేయడం తప్పేమీ కాదు, ఏం పర్వాలేదు. ఇంకో 4 ఎక్కువ అబద్ధాలు చెప్పు, 1000 అబద్ధాలు అయినా సరే ధ్యానం చేయి, 1000 అబద్ధాలు ఆడైనా సరే ధ్యానం చేయి, 1000 అబద్ధాలు ఆడైనా సరే బుద్ధుడిగా. దానివల్ల ఈ ప్రపంచానికి కాదు, నెక్స్ట్ రాబోయే యుగానికే సహాయం. బుద్ధుడు అప్పుడెప్పుడో పుట్టాడు, 6000 సంవత్సరాల క్రితం, ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడెప్పుడో కృష్ణుడు భగవద్గీత చెప్పాడు యుద్ధంలో, ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రపంచానికి మనం బుద్ధులమైతే ఈ రోజుకి కాదు, ఒక యుగానికి కూడా వెలుగునిస్తాం. కాబట్టి బుద్ధం శరణం గచ్చామి, ఎలాగైనా బుద్ధుడిగా. అదే నా కోరిక, నా మొదటి కోరిక, నా చివరి కోరిక అదే. ఇతరుల ప్రేమ కోసం పరుగులు తీసేవారు రోగి, తనను తాను ప్రేమిస్తూ ప్రపంచానికి ప్రేమను పంచేవారు యోగి అవుతారు ఈ లోకంలో. ఇతరుల ప్రేమ కోసం నేను రాసిన కొటేషన్, ఇతరుల ప్రేమ కోసం పరిగెత్తేవాడు ఒక రోగి అవుతాడు. తనను తాను ప్రేమించుకుంటూ ఈ ప్రపంచానికి ప్రేమను అందించేవాడు ఒక యోగి అవుతాడు. మనకు దేవదాస్ నచ్చదు, నో దేవదాస్, నువ్వు లేక నేను లేను, రాంగ్. నువ్వు ఉంటే మంచిది, నువ్వు లేకపోతే ఇంకా మంచిది. వేక్ నిరంజన్, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబము నాది. ఎవడి ప్రేమ ఎవడికి కావాలి? ఒక కుక్క వెళ్ళి ఇంకో కుక్కని ప్రేమిస్తున్నాను అని చెప్తుందా? నువ్వు లేక నేను లేనని చెప్తుందా? ఒక గొర్రె వెళ్ళి ఇంకో గొర్రెకి చెప్పదు.
మనకెందుకు ఎవడో ప్రేమ కావాలి? భార్య నన్ను ప్రేమించాలంట. ఎందుకు ప్రేమించాలి భార్య? భర్త నన్ను ప్రేమించాలి. ఆడు ప్రేమించుకోలే చచ్చిపోతుంటాడు. మనల్ని ప్రేమించాలంటే పొద్దున్నే లేస్తూనే. ఎక్కడి నుంచి వాడు మనిషే కదా, వాడు ఏమన్నా బుద్ధుడా? భర్త ఏమన్నా పైన దిగి బుద్ధుడా మనల్ని ప్రేమించడానికి? వాడికి అమ్మ మీదనే ప్రేమ లేదు కాబట్టి నిన్ను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అమ్మని ప్రేమించలేని వాడు భార్యను ఎలా ప్రేమిస్తాడు? చెల్లెల్ని ప్రేమించలేని వాడు భార్యను ఎలా ప్రేమిస్తాడు? ఒకే కడుపున పుట్టిన చెల్లెల్ని ప్రేమించొద్దంట, మనల్ని ప్రేమించాలంట. అది ఎలా సాధ్యం? ప్రేమ అనేది ఒక గుణము, ఒక క్వాలిటీ, ఒక వస్తువా? ఒక మల్లెపువ్వా నీకు ఇచ్చి నీకు ఇవ్వకుండా ఉండడానికి? ఒక చాక్లెటా, ఒక బిస్కెటా? కాదే. ఎవడో ప్రేమ మనకెందుకంట? మనకు మనము చాలు, మనమే అందరినీ ప్రేమిస్తాం. ఆర్య నేను ప్రేమించేవాడిని, నాదే అప్పర్ హ్యాండ్. నేను నిన్ను 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 అందరినీ ప్రేమిస్తున్నా మొత్తం. అందుకే పుస్తకాలు రాస్తున్నా, కొటేషన్లు రాస్తున్నా, వీడియోలు చేస్తున్నా. నేను ఏమేమి చేయగలుగుతాను అన్నీ చేస్తున్నా ప్రేమతో. నా ప్రేమను పంచడానికి నేను ఏమేమి చేయగలుగుతాను అన్నీ చేస్తున్నాను. కాబట్టి ఇంతమంది ప్రేమ దొరికింది నాకు. ఇంతమంది వీడియోలు చూస్తున్నారు, ఇంతమంది ఫాలో అవుతున్నారు. సో దేవదాసు సినిమా హిట్ అయిండొచ్చు కాక దేవదాసు లైఫ్ ఫట్ అయింది. బుద్ధుడి సినిమా హిట్ కాలేదు కానీ బుద్ధుడి జీవితం హిట్టు. బుద్ధుడి సినిమా హిట్ కాకపోవచ్చు కాక పర్వాలేదు కానీ లైఫ్ సూపర్ హిట్. లైఫ్ అంటే బుద్ధుడి లాగానే జీవించాలి. అంతేగాని బాబు నన్ను ప్రేమించి అడుక్కునే జీవితం వద్దే వద్దు. బికారి జీవితం వద్దు మనకి. నో బికారి. డబ్బులు అడుక్కున్నా పర్వాలేదు, ప్రేమను దయచేసి ఎవరిని అడుక్కోకండి. నన్ను ప్రేమించండి. ఏంది వ్యాపారమా? నేను డబ్బులు ఇచ్చాను, నాకు వంకాయ ఇవ్వండి, నాకు బీరకాయ ఇవ్వండి అని అడిగినట్టుంది. నేను పెళ్లి చేసుకున్నా, నన్ను ప్రేమించండి. నేను పిల్లలకన్నా నన్ను ప్రేమించండి. నో. మనమే అందరిని ప్రేమిస్తాం. అందరినీ, మన పిల్లల్ని ప్రేమిస్తాం, మన పక్కింటోళ్ళని ప్రేమిస్తాం, మన ఊరోళ్ళని ప్రేమిస్తాం. చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేయలే, నేను నా దేశమును. మరి ఏమైంది ఈ నగరానికి? ఎందుకు ప్రేమించట్లేదు దేశాన్ని? దేశాన్ని ప్రేమించిన వాడు గాంధీ అయ్యాడు. దేశాన్ని ప్రేమించిన వాడు అల్లూరి సీతారామరావు అయ్యారు. దేశాన్ని ప్రేమించిన వాడు ఝాన్సీ లక్ష్మీబాయి అయింది. దేశాన్ని ప్రేమించిన వాడు భగత్ సింగ్ అయ్యాడు, సుభాష్ చంద్రబోస్ అయ్యాడు. మనమేమయ్యాం? ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చున్నాం, లేకపోతే ఉద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాం. దేశాన్ని ప్రేమించా, డబ్బుల్ని ప్రేమించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా. నేను దేశాన్ని ప్రేమించింటే నేను కూడా గాంధీ అయ్యి ఉన్నాను ఖచ్చితంగా. నాకు దేశాన్ని ప్రేమించేంత కెపాసిటీ లేదు కాబట్టి నన్ను నేను ప్రేమించుకుంటున్నా. ఏదో ఉడతా భక్తిగా ప్రపంచాన్ని ప్రేమిస్తున్నా. సో ఒక యోగి కావాలా, ఒక రోగి కావాలా? రోగి వద్దు, యోగి. యోగి 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 ఒక్కటే లక్ష్యం. యోగి కావడమే మన లక్ష్యము, మన జీవిత విధానము. ఓకే, రైట్. సార్ మీరు ఇందాక చెప్పారు దేశాన్ని ప్రేమించాలి అన్నారు. మరి నేను ఇక్కడ ధ్యానం చేసి నేను ఒక ఆత్మని తెలుసుకుంటున్న ఈ తరుణంలో దేశాన్ని ప్రేమించాలా, మరి ఇంటి వాళ్ళని ప్రేమించాలా, బయట దేశాన్ని ప్రేమించాలా? నేను ఈ ధ్యానంలోకి రాకముందు నాకు చైనా పీపుల్స్ అంటే నాకు చాలా చెడ్డ చిరాకు ఉండేది. సో ప్రేమించడం అంటే ఒకటే విధానం ఉంది. సేవ చేయడము, సేవ 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 సేవ. రెండో విధానం ఉంది, పంచడము. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, నేను రాసా, అందరికి పంచుతున్నా. అంతే ప్రేమించడం అంటే బాబు, కన్నా, తమ్ముడు, చాలా అందంగా ఉన్నావు, ఇది కాదు. ఇది అంతా ఉత్తుత్తి సినిమా లవ్ కాదు. అందరికీ ధ్యానం చెప్పడం ప్రేమించడం అంటే, ధ్యాన జగత్ చేయడం దేశాన్ని ప్రేమించడం అంటే. ఇదిగో వీళ్ళంతా మంచి వాళ్ళు అయితే దేశం బాగుపడలే, వీళ్ళంతా ధ్యానాలు అయితే దేశం బాగుపడలేదా? మనం అందరం తెలియకుండానే దేశ సేవ చేస్తున్నాం, చాలామంది తెలీదు. మనం అందరం అత్యంత గొప్ప దేశభక్తులు ఎవరంటే ధ్యానులు. ఈ డౌట్ ఏ డౌట్ లేదు. ఎందుకంటే మనం మారాము, మనం సరికాని పనులు చేయడం మానేశాము, హింస చేయడం మానేశాము, అహింసా మార్గంలో ఉన్నాము, ధ్యాన మార్గంలో ఉన్నాము. అందరి కష్ట సుఖాలు పంచుకుంటున్నాము, బాధలో ఉన్నవాడికి కొంచెం ఉపశమనం ఇస్తున్నాము. ఎన్ని కోట్ల మంది జీవితాలు బాగుపడ్డాయి అంటే దేశానికి సేవ చేసినట్టు కాదా? మనమందరము. అందుకే ఇందాక చెప్పాను కదా, మొదట్లోనే వివేకానందుడు చెప్పిన గొప్ప సేవ ఏంటంటే ఆధ్యాత్మిక సేవ. సో మీరు ధ్యానం చేస్తూ ఇతరులకు ధ్యానం చెప్తూ ఉంటే మీరు ఆటోమేటిక్గా గాంధీ మహాత్ముడులాగా, భగత్ సింగ్ లాగా. అప్పుడు స్వాతంత్రం కోసం చేయాల్సింది ఇప్పుడు ఏమీ లేదు. మనము ఆత్మ స్వాతంత్రం కోసం చేయాల్సిన పని ఉంది ఇప్పుడు. అప్పుడు భౌతిక స్వాతంత్రం, ఇప్పుడు ఆత్మ స్వాతంత్రం కోసం మీరు ఏమి చేసినా అది దేశ సేవయే.
ఈ దేశ సేవలో మీరు అన్నట్టు మనకు ఒకప్పుడు ధ్యానానికి ముందు దేశాల హద్దులు ఉండేవి, ఇప్పుడు దేశాల హద్దులు లేవు. వివేకానందుడు ఏం చేశాడు? వేరే దేశానికి కూడా అన్నీ చెప్పాడు. బుద్ధుడు వేరే దేశానికి కూడా అన్నీ చెప్పాడు. ఒక యోగికి హద్దులు లేవు, దేశ సరిహద్దులు కాదు, విశ్వశాంతి కోసం ప్రయత్నిస్తాడు. విశ్వశాంతి, ప్రపంచ శాంతి. ఓకే, ఒక దేశభక్తుల వల్ల ఒక దేశం మాత్రమే బాగుపడవచ్చు, కానీ ఒక యోగి వల్ల ఈ విశ్వమే బాగుపడుతుంది, ఈ ప్రపంచమే బాగుపడుతుంది, ఒక దేశమే కాదు. ఏ హద్దులో ఉండి అందరు యోగులను చూసుకోండి, మన యోగులందరూ అందరు దేశాలు దాటారు. అందరూ వివేకానందుడు, పరమశేఖానంద, రమణ మహర్షి అందరూ అన్ని దేశాలకు సేవ చేశారు ధ్యానం ద్వారా. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందా? ఇంకేమన్నా ఉంటుందా? మనం నేచర్ని కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? నేచర్ని కాపాడాలంటే ఒకటే ఒక పని చేయాలి, అందరి యొక్క బాధ్యత. చెట్లు కొట్టేయకూడదు, వీలైతే చెట్లు నాటాలి. ఒక్క చెట్టు కాదు షేర్ ఖాన్, కొన్ని వేల చెట్లు నాటాలి. ఈ మధ్యకాలంలో నేను చెట్లు నాటడమే కాదు, అడవులు నాటే కార్యక్రమం కూడా మొదలుపెట్టాను. అడవులు తయారు చేయాలి. చెట్లు నాటడం అంటే మా ఇంట్లో పక్కన ఒక మొక్క వేసాను, ఒక పూల తొక్క వేసాను, అది కాదు. కనీసం మన ఒక ల్యాండ్ ఉంటే, ఉదాహరణకు మేము మా టీం అంతా కలిసి, ప్రకృతి టీం అందరం కలిసి మా ల్యాండ్లో 6000 మొక్కలు నాటాము రీసెంట్గా. అవన్నీ పెరిగేటట్టు చూడాలి, అది మన ధర్మము. ఈ ప్రపంచంలో ధ్యానం తర్వాత ముఖ్యమైన పని ఏదన్నా ఉంటుందంటే పర్యావరణాన్ని కాపాడడం, ప్రకృతిని ప్రేమించడం. అంటే ప్రకృతిని కాపాడటమే. వీలైనంత చెట్లు నాటడం, కొండలు కొట్టకుండా చూసుకోవడం, కొండరాలు కూడా పగలగొట్టకుండా చూసుకోవడం, పంట పొలాల్ని ప్లాట్లుగా మార్చకుండా చూసుకోవడం. పంట పొలాలుగానే ఉండాలి, అడవులుగానే ఉండాలి, అడవులను సంరక్షించాలి. ఇదంతా చేయాలి. ధ్యానం తర్వాత ముఖ్యమైన పని పర్యావరణాన్ని మనం కాపాడటం. దానికోసం మనం ఏం చేయాలి అవన్నీ చేయగలిగితే చాలా బాగుంటుంది. నేను నా వంతు కర్తవ్యం కొన్ని చేస్తున్నా, అందరూ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉంది ఫస్ట్ డే ట్రూత్ ఫర్ యూత్? ఫస్ట్ డే చాలా చప్పట్లు, చాలా తక్కువ. ఇంకా సార్ ఈరోజు ఫస్ట్ డే మనకి అద్భుతమైన విజ్డమ్ షేర్ చేశారు. చాలా హ్యాపీగా ఎన్నో జోక్స్ వేసుకుంటూ ఎన్నో విషయాలు మనకు అర్థమయ్యేలా చెప్పారు. సో ఎంత అద్భుతంగా జరిగింది మాస్టర్స్. ఈరోజు మరొక్కసారి ఉమా మహేష్ సార్కి మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఎన్నో విషయాలు సార్ మనకు షేర్ చేయడం జరిగింది. మనము విజయం సాధించాలంటే అనవసరంగా చూడొద్దు, అనవసరంగా మాట్లాడొద్దు, అనవసరంగా వినొద్దు. ఇవి 3 చేస్తే బుద్ధులం అవుతాము, గాంధీ అవుతాము, రమణ మహర్షి అవుతామని చెప్పారు. సో ఇంకా ఎన్నో విషయాలు సార్ మనకి షేర్ చేయడం జరిగింది. సో మన అందరి తరపున సార్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము మన కరతాళ ధ్వనులతో. సో అండ్ ఇంత అద్భుతమైన ప్రోగ్రాం మనకు ఆర్గనైజ్ చేసినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి కూడా మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్.